మెడిసిన్తో పాటు సినిమా ఇండస్ట్రీ గురించి మీ అనుబంధాల గురించి అవి చెప్పించడానికి ఇది మెడికల్ కాలేజీలో సినిమాలు చూడకుండా ప్యాక్ ఆడకుండా జీవితం కాదు. తెలంగాణలోనేమో మిమ్మల్ని బొక్కల డాక్టర్ అంటారు, అవును ఆంధ్రాలో ఎముకల డాక్టర్ అంటారు. అవును. మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు గురవారెడ్డి గారిని? అన్ని రకాలు ఎంజాయ్ చేస్తాను. నాకు ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ సెలబ్రేషన్. సాంగ్స్కి ఫైట్స్కి ఒక ఫిజియోథెరపీ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి అనేది సెట్లో కనిపిస్తుంది. అఫీషియల్ డాక్టర్గా ఏం వెళ్ళలేదు నేను. ఓకే, యాజ్ ఎ ఫ్రెండ్గా సినిమా గోయర్గా వెళ్ళాను. రీసెంట్గా ఆయనకి లైక్ షోల్డర్ ఏదో సంథింగ్ షోల్డర్ సర్జరీ అయినట్టు. రొటేటర్ కఫ్ ఇంజరీ అని ఈ షోల్డర్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కొంచెం దెబ్బతిన్నాయి. రీసెంట్గా నేను ఒక ఫోటో చూశాను, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మనశంకర ప్రసాద్ ఇట్ల సందర్భంగా ఆయన ఇంట్లో ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. ఫోటో చూడగానే బాగా అనిపించింది అందరికీ. అంటే ముగ్గురు తెలిసి నాకు విడివిడిగా, బట్ ముగ్గురు ఒకేసారి కలవటం అనేది రేర్గా జరుగుతుంది. శర్వానంద్ గారికి ఒక సర్జరీ చేశారు మీరు. బంగీ జంపింగ్ చేస్తున్నప్పుడు కింద పడ్డాడు, వాడికి షోల్డర్ బాగా ముక్కలైంది. సేమ్ ప్రకాష్ రాజ్కి ఆయనకి ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ జరిగింది. యాంకర్ ప్రదీప్తో పాడ్కాస్ట్ చేశారు. గురువారెడ్డి గారు నాకు రీబర్త్ ఇచ్చారు. అంటే ప్రదీప్కి 1 monthలో డ్యాన్స్ చేస్తూ నాకు ఒక వీడియో పంపించాడు. చిరంజీవి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రోగిని ప్రేమించలేని ఒక డాక్టర్ కూడా రోగితో సమానం అని. అబ్సల్యూట్లీ కరెక్ట్. దాంట్లో ఏ మాత్రం తెలియలేదు. మీకు ఎలా ఉంటుంది? మీకు ఎమోషనల్గా ఫీల్ అవుతారా లేదంటే? చాలా ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఓవర్ ఎమోషనల్. అవునా? మొదటి రోజుల్లో పేషెంట్ ఏదైనా అయితే నేను కూడా పేషెంట్తో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఉన్నాయి. అసలు డాక్టర్కి ఎమోషన్ ఉండకూడదని చెప్తారు. డాక్టర్ ఎమోషన్ లేకపోతే నాకు ఎంఆర్ స్కాన్, సిటీ స్కాన్కి తేడా ఉంది. కొన్ని కూల్ డ్రింక్స్ తాగితే బోన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఈ కోక్లు, థమ్స్అప్లు, వాట్ ఎవర్ ఎనీ ఫిజీ డ్రింక్స్ విచ్ విల్ బి ఎఫెక్టింగ్ ద బోన్ స్ట్రెంగ్త్. మీకు కూడా బ్యాక్ పెయిన్ ఉంటే అందరికి వస్తాయి. ఏముంది ఇప్పుడు, దానికి ఎక్సర్సైజ్ చేస్తున్నందుకు దీన్ని వేసుకుని కూర్చుంటాం. వాట్ ఈస్ లైఫ్ అబౌట్ అంటే? లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. అది ఎవ్రీడే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఈ లైఫ్ నీకు ఇచ్చినందుకు. ఆ గ్రాటిట్యూడ్, ఆ ఆనందం ఉంటే లైఫ్ ఎన్నాళ్ళైనా హ్యాపీ. గురువారెడ్డి గారు సార్ నమస్కారం. సార్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఫైనల్గా ఈరోజు కుదిరింది. అంటే దేనికైనా ఒక సమయం రావాలంటారు కదా, మేబీ ఈరోజు సమయం వచ్చిందేమో అనిపించింది. అవును, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారో. నాకు హాస్పిటల్ ఓపీలు బిజీతో ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. ఐఎమ్ సారీ, బట్ ఎట్ లాస్ట్ వీ మేడ్ ఇట్. సార్ థ్యాంక్ యూ సార్. నేను చాలామంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశాను సార్, పాడ్కాస్ట్లు కూడా చేశాను హీరోస్తో. నాకు వచ్చేసరికి మెడిసిన్కి సంబంధించి, మెడిసిన్ ఫీల్డ్కి సంబంధించి ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ పాడ్కాస్ట్ సార్ ఇది. వై? బికాస్ యాక్చువల్లీ మీరు ఒక డాక్టర్, మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నారు, ఇండస్ట్రీస్లో ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. వన్ ఆఫ్ ది టాప్ డాక్టర్ మీరు సిటీస్లో కానీ ఇండియాస్లో కానీ ఆర్థో. సో యాక్చువల్లీ మీరు ఇంటూ మూవీస్ ఎక్కువ ఉన్నారు. మీ ఇంట్రెస్ట్లు కానీ లైక్ చైల్డ్హుడ్ నుంచి, మీ కాలేజ్ డేస్ నుంచి ఇప్పుడు కూడా ఇండస్ట్రీ పీపుల్తో ఎక్కువ తిరుగుతుంటారు, అప్పుడప్పుడు క్యామియోలు ఇస్తూ ఉంటారు మీరు. సో ఇండస్ట్రీ సైడే ఎక్కువ ఉన్నారు. సో ఈ పాడ్కాస్ట్లో చాలా వరకు అంటే మెడిసిన్తో పాటు సినిమా ఇండస్ట్రీ గురించి, మీ అనుబంధాల గురించి అవి చెప్పించడానికి ఇది పాడ్కాస్ట్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. ఎందుకంటే మీరు ఫుల్ బిజీగా ఉంటారు అసలు. అంటే నాకు తెలిసి ఓపీస్ మీరు అన్నట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక. ఇప్పుడు కూడా ఆపరేషన్ థియేటర్ ఒక సెట్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ నీతో వచ్చేసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి, మళ్ళీ బట్టలు మార్చుకోవాలి. థ్యాంక్ యూ. తెలంగాణలోనేమో మిమ్మల్ని బొక్కల డాక్టర్ అంటారు, అవును, ఆంధ్రాలో ఎముకల డాక్టర్ అంటారు. అవును. కొంచెం పాష్గా అంటే కొంచెం ఇప్పుడు జెన్జీ బ్యాచ్ వీళ్ళందరూ కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో అంటే ఆర్థో అంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి మీకు మీ మీ ప్రొఫెషన్కి సంబంధించి. ఏంటి సార్ మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు గురువారెడ్డి గారిని? ఎలా పిలిస్తే? నేను అన్ని రకాలు ఎంజాయ్ చేస్తాను. నాకు ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ సెలబ్రేషన్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ ప్రొఫెషను, నా వృత్తి ఎంజాయ్ చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత నా ప్రవృత్తి రాయటం, మ్యూజిక్ వినటము, సినిమాలు చూడటము. నాకు సినిమా మీరు అన్నట్టు చాలా ఇష్టం. సో సినిమా చూడటం, సినిమా అనలైజ్ చేయటం, అవన్నీ కూడా చాలా ఇష్టం నాకు. సో ఐ ఎంజాయ్ బోత్ ద థింగ్స్. మీరు ఇందాక అన్నట్టు సినిమాతో ఎక్కువ అనుబంధం ఉంది మీకు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు సినిమా ఇంట్రెస్ట్ అనేది? కానీ ఇంట్రెస్ట్ అనుబంధం చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవాళ్ళం. కాలేజీ రోజుల నుంచి, మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు సినిమాలు చూడకపోతే అసలు కుదరదు. ఒక్కో రోజు గుంటూరులో రోజుకి 3 సినిమాలు చూసేవాళ్ళం. మార్నింగ్ షో, భోజనం చేయడం, మళ్ళీ మ్యాట్ని, మళ్ళీ ఫస్ట్ షో, లేకపోతే ఫస్ట్ షో గ్యాప్ ఇచ్చి సెకండ్ షో. సో 4వ ఒకటి మిస్ అయ్యారు. 4 చూసే రోజుకి 3 సినిమాలు చూసేవాళ్ళం. అంత పిచ్చి ఆ రోజుల్లో. కమల్ హాసన్ అంటే పిచ్చి. సో హిందీలో అమితాబ్ బచ్చన్ వీళ్ళంటే పిచ్చి. సో ఆ రకంగా సినిమాల మీద సినిమాలు చూస్తుండేవాళ్ళం. మెడికల్ కాలేజీలో సినిమాలు చూడకుండా ప్యాక్ ఆడకుండా జీవితం గడపదు. సో కాబట్టి అది ఆ రకంగా. తర్వాత నా కూతురు మీకు తెలుసు, కావ్య గారు లిటిల్ సోల్జర్ సినిమాలో యాక్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో సినిమా కనెక్షను మా తోడలుడు, మా పెద్ద తోడలుడు భవానీ వాళ్ళ పెద్ద బావగారు గంగరాజు. ఆయన సినిమాలో ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఆయన లిటిల్ సోల్జర్ సినిమా తీశాడు. ఆ సినిమాలో కావ్య
మేము అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నాం. ఓహో. సో ఇంగ్లాండ్లో చూసి పాపని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేయించి నేషనల్ అవార్డు తెప్పించారు. సో అది ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్. అది దాంతో సినిమా వాళ్ళకి మాకు బాగా పరిచయాలు. ఆ తర్వాత హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ప్రొఫెషన్లో కొంతమంది సినిమా యాక్టర్లు పరిచయం కావటం, కొంతమందికి ఆపరేషన్లు చేయటం, అట్లా అట్లా ఆ అనుబంధాలు పెరిగినాయి. పెరిగిన తర్వాత వాళ్ళు నన్ను ఫ్రెండ్గా కన్సిడర్ చేయటం, వాళ్ళ ఇంటికి పార్టీలకి వాటికి పిలవడం, తర్వాత ఆ రకమైన పర్సనల్ ఫ్రెండ్షిప్ చాలామందితో డెవలప్ అయింది. ఒక యాక్టర్స్ తోటే కాదు, రైటర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, ఆ రకంగా. ఇక మూడోది ఇంకొక సినిమాలోకి రాజమౌళి బంధువు అవటం కూడా ఇంకొక ఇది చాలామందితో పరిచయాలని. సో ఈ రకంగా ఆ సినిమా ఫీల్డ్లోకి మేము వెళ్తాం. అంటే నేను పెద్ద యాక్ట్ చేయలేదు, నేను సినిమా 1-2 టీవీ దాంట్లో యాక్ట్ చేశాను. బట్ మా సన్నుకు కూడా చాలా ఇష్టం ఆదర్శ్కి సినిమాలంటే. వాడు చిన్న చిన్న డాక్యుమెంటరీలు, చిన్న చిన్న యూట్యూబ్ సినిమాలు తీస్తుంటాడు. ఇప్పుడు చిన్న చిన్న క్యామియో రోల్స్ కూడా వేస్తుంటాడు సినిమాల్లో. ఓకే. సో ఈ రకంగా సినిమా అంటే ఒక రకమైన ఎఫెక్షను, లవ్, అటాచ్మెంట్ వచ్చింది. సో మీ ద్వారా మీ పిల్లలకు కూడా వచ్చేసింది ఆ ఇంట్రెస్ట్. మా ఆవిడికి కూడా లైక్ ఓకే. యా, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. యాక్చువల్లీ సార్ మీరు ఇందాక అన్నారు క్యామియోలు చేశాను 1 or 2 అని. చాలామంది నేను డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యాను అంటారు. మీరేంటి యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు. ఓకే. బట్ నాకు సినిమా ఫీల్డ్ ఇష్టం. ఆ ప్రొడక్షను, ఆ ఎస్థెటిక్, ఆ తర్వాత ఆ ఇన్నోవేషను, ఆ క్రియేటివిటీ అంతా చాలా ఇష్టం నాకు. అందుకని నేను ఇప్పుడు మొన్న RRR నాటు సినిమా ఉక్రెయిన్లో జరిగింది కదా, అవును సార్. కీవ్లో. నేను వెళ్ళాను, మొత్తం 10 రోజులు అక్కడ ఉన్నా షూటింగ్ అప్పుడు, జస్ట్ చూడటానికి ఆ సినిమా ఎట్లా తీస్తారు, ఫారిన్ లొకేషన్ ఎట్లా ఉంటుంది, ఆ లాజిస్టిక్స్ ఏంటి, అవన్నీ నాకు ఇష్టం. సో 10 రోజులు నేను లీవ్ పెట్టి వెళ్ళి రాజమౌళి టీం తోటి నాటు పాటప్పుడు ఉక్రెయిన్లో ఉన్నా. నా అదృష్టం ఆ పాటకి ఆస్కార్ అవార్డు. సో ఆస్కార్ వచ్చిన పాటని లైవ్గా చూసాను. లైవ్ చూశాను. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ సాంగ్ విషయంకి వస్తే ఒక సెన్సేషన్, అది ఆస్కార్ రేంజ్కి వెళ్ళింది. ఒక ప్రైడ్ మనకి ఆ సాంగ్ అనేది గుర్తు చేసుకోగానే. సో అలాంటి ప్రైడ్ తీసుకొచ్చిన సాంగ్ని మీరు లైవ్లో చూస్తారు కాబట్టి అడుగుతున్నా. అంటే అందరూ ఆ డ్యాన్స్ కానీ, వాళ్ళిద్దరు తారక్ గారు కానీ, చరణ్ గారు కానీ, ఎంత కష్టం అంటే ఆ సీన్ వెనకాల ఆల్మోస్ట్ 3 weeks ప్రాక్టీస్. అక్కడ రోజు పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 3-4 దాకా వాళ్ళిద్దరూ చరణ్ తారక్ ప్రాక్టీస్ చేసేవాడు ఓకే, వేరే హోటల్ రూమ్లో. ఆ తర్వాత ఇక షూటింగ్లో కూడా ఎన్ని టేక్స్ అంటే అన్ని టేక్స్. రాజమౌళి పర్ఫెక్షనిస్టు, కొన్ని 100 మంది ఎక్స్ట్రాలు, మళ్ళీ ఆ డ్యాన్స్ అందరూ అక్కడ లోకల్ రష్యన్ గర్ల్స్ చాలా వెల్ బిహేవ్డ్ అండ్ చక్కగా ఉన్నారు అందరూ. వాళ్ళందరికీ కాస్ట్యూమ్స్, అసలు ఎంత లాజిస్టిక్స్ అని అంత లాజిస్టిక్స్ ఆ 3 నిమిషాల పాట కోసం. బట్ ఫినామినల్ ఎఫర్ట్ అండ్ ఫినామినల్ కమిట్మెంట్ అనమాట. యాక్టర్స్ కూడా ఆ స్టెప్స్ చూశారు కదా మీరు, అవును. ఎంత సింక్రనైజేషన్లో, ఎంత ఇద్దరు కలిసి చేయడం అనేది, ఆ స్టెప్స్ చాలా గొప్ప. ఆ డ్యాన్స్ మాస్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్. ప్రేమ్ రక్షిత్. ప్రేమ. బేసిక్గా నేను అదే అందుకే అడుగుతున్నాను, ఎందుకంటే అది మనకు తెలుసు కదా ఆ ఎనర్జీ గురించి, ఆ సాంగ్ గురించి. మీరు లైవ్లో చూసినప్పుడు కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ గురించి చాలా, ఆ ఒక్క సాంగ్ వెనకాల ఎంత శ్రమ ఉందో నేను రియల్గా చూడటం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఆస్కార్ అనౌన్స్మెంట్ అవ్వగానే మీరు అంటే లైవ్గా చూసారు కానీ అమ్మ వీళ్ళ ఎఫర్ట్స్కి తగిన ఫలితం దక్కింది అనిపించింది డెఫినెట్గా. చంద్రబోస్ లిరిక్స్ కానీ, కీరవాణి మ్యూజిక్ కానీ, కొరియోగ్రఫీ కానీ, వాళ్ళ డ్యాన్స్ ప్యాటర్న్ కానీ, ఆ సీను అసలు ఆ 3 నిమిషాలు ఓన్లీ పాట కాదు, దాంట్లో ఒక స్టోరీ అన్ఫోల్డ్ అవుతుంది, అంతే కదా. దాంట్లో ఒక స్టోరీ, రామ్ చరణ్ తారక్ కోసం సాక్రిఫైస్ చేసి ముందే ఓడిపోయినట్టు పట్టడం, హీరోయిన్ ఇది చేసుకోవడం, అట్లా చాలా మంచి అన్ని యాంగిల్స్ నుంచి ఆ 3 నిమిషాల పాట హ్యాట్స్ ఆఫ్. సార్ మీరు ఇందాక ఇప్పుడు RRR ఆ సాంగ్కి జస్ట్ క్యాజువల్గా వెళ్ళాను అబ్జర్వేషన్ కోసం, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, ఆ సాంగ్ గురించి చూడడానికి అన్నారు. బట్ ఏంటంటే మీరు చాలాసార్లు చిరంజీవి గారు షూటింగ్లకి వెళ్తూ ఉంటారు, ఫారెన్ సాంగ్స్కి వెళ్తుంటారు, ఫైట్స్ జరిగినప్పుడు వెళ్తుంటారు. అంటే ఒకప్పుడు నాకు ఉందో లేదో తెలియదు, ఇప్పుడు ఏంటంటే సాంగ్స్కి ఫైట్స్కి ఒక ఫిజియోథెరపీ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి అనేది సెట్లో కనిపిస్తుంది, ఆ వాతావరణం వచ్చింది. అంటే మీరు కూడా మేబీ కొన్నిసార్లు వెళ్ళినప్పుడు అలా వెళ్ళారా? నేను అట్లా అఫీషియల్ డాక్టర్గా ఏం వెళ్ళలేదు, నేను ఓకే యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఏ సినిమా గోయర్గా వెళ్ళాను అంతే. నేను ఏదో అఫీషియల్ డాక్టర్ని అట్లా ఏం వెళ్ళలేదు. అంటే నేను ఇప్పుడు అది ఉంది సాంప్రదాయం అని, ఫిజియోథెరపీ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఫిజికల్ థెరపిస్ట్ ఉంటారు. తర్వాత నన్ను అడుగుతుంటారు ఒక్కొక్కసారి అడ్వైజ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మెడ్రాస్లో చెన్నైలో పడిపోయాడు, ఆయన స్విమ్మింగ్ పూల్లో పడి ఫ్రాక్చర్ అయింది. ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ ఆపరేషన్ చెప్తానే వచ్చాడు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఆపరేషన్స్ జరిగి వాళ్ళు అందరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరు. నాకు కూడా, నేను కూడా ఒకవేళ ఏదైనా చేస్తే కనుకన్నా
వాళ్ళ పర్మిషన్ అడుగుతాను, ఓకే. మీ గురించి నేను ప్రెస్కి చెప్పచ్చా అని. ప్రకాష్ రాజ్ ఆయనే ముందు ట్విట్టర్లో పెట్టేసి వచ్చాడు, అవును. ఇట్లా నాకు ఫ్రాక్చర్ అయింది, నా ఫ్రెండ్ గురవారెడ్డి దగ్గరికి వెళ్తానని. సో అట్లా కొంతమంది దే ఆర్ వెరీ ఓపెన్, మేబీ కొంతమంది ప్రైవసీ కోరుకుంటారు హెల్త్ ప్రైవసీ విషయంలో. కోరుకుంటారు. సో అందుకని మీరు చాలా చెప్పుంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరికీ మీ చెయ్యి పడ్డది అస్తవాసి. డాక్టర్గా నేను కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది వృత్తి ధర్మం అది. సో పబ్లిసిటీ కోసం అని చెప్పి చెప్పుకోవడం కాదు. బట్ కొంతమంది హీరోలు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే దే ఫీల్ గుడ్ అబౌట్ టెల్లింగ్, అప్పుడు ఆబ్వియస్గా మేము కూడా చెప్తాం. సార్ ఇందాక చిరంజీవి గారి సాంగ్ షూట్కి వెళ్ళాను అన్నారు, లైక్ ఖైదీ 150 షూట్కి వెళ్ళాను. ఖైదీ వెళ్ళలేదు, నేను ఖైదీకి వెళ్ళలేదు. ఓకే. ఏ సినిమాకి వెళ్ళారు సార్? నాకు ఇప్పుడు ఈ మధ్య కాలం కాంటెంపరీ సినిమాలు ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఓకే. చిరంజీవికి వెళ్ళలేదు. అంటే మీరు వెళ్ళిన ఒక సందర్భం ఏదన్నా అంటే ఆయన మామూలుగా తను ఇంట్లో ఉండి ఏదైనా జరుగుతున్న షూట్ అప్పుడు తప్ప మేజర్ షూటింగ్కి ఆర్ఆర్ వెళ్ళినట్టు అవుట్డోర్ షూటింగ్ ఎప్పుడు వెళ్ళలేదు నేను. అవునా? ఓకే. వెళ్ళలేదు. మేబీ అది లైక్ అంటే చిరంజీవి గారితో మీ బాండింగ్ ఏంటి సార్? చిరంజీవి గారు కూడా బాగా క్లోజ్ నాకు, ఎందుకంటే చిరంజీవి గారు రైట్ ఫ్రమ్ నేను ఇండియా వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 25 years నుంచి ఫ్రెండ్. అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు ఇద్దరు నాకు ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు అల్లు అరవింద్ వచ్చి మా తోడలుడు గంగరాజ్కి మంచి క్లోజ్ ఫ్రెండ్, ఆ రకంగా ఫ్రెండ్స్. తర్వాత చిరంజీవి గారి మొదట్లో నేను వచ్చిన కొత్తలో కొంత నీ జాయింట్ ప్రాబ్లం అది ఉంటే నేను కొంచెం ట్రీట్ చేశాను అప్పుడు. సో ఆ రకంగా మంచి ఫ్రెండ్. తర్వాత ఆయన చాలా మర్యాదస్తుడు, చాలా సంస్కారి. ఆ రకమైన రిలేషన్షిప్. తర్వాత ఎప్పుడు పార్టీలకు పిలిచినా మేము వెళ్తామంటే మమ్మల్ని కారు దాకా వచ్చి దింపెళ్తాడు ఆయన, అంత సంస్కారవంతుడు ఆయన చిరంజీవి గారు. అందరూ ఆల్ హీరోస్ చాలా బాగుంటారు. వాళ్ళకంటే బయట అనుకున్న దురభిప్రాయాలు నాకైతే లేవు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా మర్యాదగా చాలా ఇదిగా ఉంటారు, ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. ఆ షాన్లు వేయటం, ఆ నకరాలు వేయటం నాకైతే ఎక్కడ కనపడలా అది. సో చిరంజీవి గారు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను సార్, రీసెంట్గా ఆయనకి లైక్ షోల్డర్ ఏదో సంథింగ్ ఒక చిన్న ఇంజరీ అయినట్టుంది, ఏదో సర్జరీ అయినట్టు. షోల్డర్ రొటేటర్ కఫ్ ఇంజరీ అని ఈ షోల్డర్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కొంచెం దెబ్బతిన్నాయి. ఈ సినిమా యాక్టర్కి షూటింగ్లో జరుగుతూనే ఉంటాయి. దానికి ఆర్థ్రోస్కోపీ రిపేర్ చేస్తారు. ఓకే. ఆయన ఎక్కడ చేయించుకున్నారు సార్? ఇక్కడ హైదరాబాద్లో చేయించుకున్నారు. బేసిక్గా మీ ఒపీనియన్ తీసుకున్నారు సార్? అంటే ఆ పర్టికులర్ దానికి తీసుకోలేదు, బట్ నాకు తెలుసు ఆయనకు ఆ ప్రాబ్లం ఉందని రిపేర్ చేశారు. వేరే ఇంకొక ఆర్థోపెడిక్ సర్జన్ చేశారు, హూ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్. బాగా ట్రీట్మెంట్ అయిపోయింది. అంటే అంతకుముందు బేబీ వాళ్ళు ఇప్పుడు అపోలో డాక్టర్స్తో ఆయన ఎక్కువ అపోలో ఆయన ఫ్యామిలీ కదా ఇప్పుడు. ఓకే. రామచరణ్ మాంగారాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఫ్యామిలీ కదా అపోలో. ఓకే. సో అందుకని ఒక ఒపీనియన్ కూడా అడగలేదు. అదేంటి చిరంజీవి గారు అసలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, అడుగుతారు. నేను సలహాలు ఇస్తాను, ఒక్కోసారి నేనే ఫోన్ చేసి సార్ ఇట్లా ఇట్లా నేను మాట్లాడతాను. సో ఆ రకంగా చాలా పర్సనల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది సార్, ఎందుకంటే రీసెంట్గా కలిసారు మీరు? కలిశాను మొన్న అడిగితే బాగానే రొటేటర్ కప్ రిపేర్ బాగా అయింది. ఇంకో 3-4 weeksలో నార్మల్ అయిపోతారు. ఓకే సార్. రీసెంట్గా నేను ఒక ఫోటో చూశాను, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇంట్లో అనుకుంటా షేర్ చేసుకున్నారు. ఆ మూమెంట్ గురించి చెప్పండి సార్. అది చాలా మెగా కృష్ణారెడ్డి గారు నాకు ఫ్రెండ్ బాగా. ఓకే. ఆయన ఫాదర్కి నేను ఎప్పుడో 20 ఏళ్ల కింద మోకాళ్ళు ఆపరేట్ చేశాను, అప్పటి నుంచి ఫ్రెండ్స్ మీద. సో ఆ రోజు చిరంజీవి గారికి ఆ సినిమా మనశంకర ప్రసాద్ హిట్ అయిన సందర్భంగా ఆయన ఇంట్లో ప్రైవేట్ డిన్నర్ ఇచ్చాడు. ఎంత మొత్తం అందరం కలిసి 10 మంది ఉన్నాం. 10 మందిలో నన్ను కూడా పిలిచాడు. ఓకే. సో ఇట్ వాజ్ గుడ్ అకేషన్ అండ్ వండర్ఫుల్ అకేషన్. సో ముగ్గురు హీరోలు ఒకే చోట కలిశారు. చాలాసేపు 2 hours పైన కూర్చొని మాట్లాడుకున్నాం. మొత్తం అంతా కలిసి 10 మంది ఉన్నాం అంతే. సో వెరీ క్లోజ్ పీపుల్ పిలిచారు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఆ ఫోటో చూడగానే బాగా అనిపించింది అందరికీ, ముగ్గురు మధ్యలో. నాకు కూడా అంటే ముగ్గురు తెలుసు నాకు విడివిడిగా, బట్ ముగ్గురు ఒకేసారి కలవటం అనేది రేర్గా జరుగుతుంది. అది జరిగింది ఆ రోజు. సో ఇట్ వాస్ గుడ్ ఆపర్చునిటీ. సార్ ఇందాక మనం సెలబ్రిటీస్ సర్జరీ గురించి మాట్లాడుకున్నాం. లైక్ శర్వానంద్ గారికి ఒక సర్జరీ చేశారు మీరు జాను టైంలో. ఆ టైం కరెక్ట్ షూట్ టైంలో ఆయన ఇంజూరీ అయ్యారు, లైక్ తీసుకొచ్చారు, మీరు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత ఒక 2 months వెయిట్ చేయాల్సి వచ్చింది, తన రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడేమో షూటింగ్ కి రాజు గారిది షూటింగ్ బ్రేక్ అయింది. సో ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ గురించి? తను బంగీ జంపింగ్ చేస్తున్నప్పుడు కింద పడ్డాడు, పడి షోల్డర్ బాగా ముక్కలైంది. సేమ్ ప్రకాష్ రాజ్కి ఆయనకి ఇద్దరికి ఒకే టైప్ ఆఫ్ ఫ్రాక్చర్స్ జరిగినాయి. అటు శర్వానంద్ కూడా మనకి నా కొడుకు ఆదర్శ్కి మంచి ఫ్రెండ్. తర్వాత మా గుణం గంగరాజు గారి సినిమా అమ్మ చెప్పిందిలో హీరో, వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్. సో అప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అని నా అంకుల్ అంటాడు. సో అప్పుడు వచ్చాడు, చేసాము. 3-4 hours పైన పట్టింది సర్జరీ. అండ్ వెరీ వెరీ క్రూషియల్ సర్జరీ, ఎందుకంటే జాయింట్ బాగా దెబ్బతింది. బట్ అద్భుతంగా ఫిజియోథెరపీ చేశాడు. ఒక 2 monthsలో మళ్ళీ నార్మల్ అయిపోయాడు.
ఇప్పుడు మా సర్జరీ ఎంత కష్టమో వాళ్ళ ఫిజియోథెరపీ అంత కష్టం. చాలామంది నొప్పి అని చేయరు, బట్ వీళ్ళందరూ కమిటెడ్ ఫోకస్డ్ యాక్టర్స్. ప్రకాష్ రాజ్ కూడా విత్ ఇన్ 2 months కంప్లీట్ మూమెంట్ వచ్చింది. సో అది వాళ్ళ గొప్ప కూడా. అది తర్వాత శర్వానంద్ చాలా బాగా చేసి ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ నార్మల్ మ్యాన్. సో ఆ టైంలో కొంచెం అంటే ప్రొడక్షన్ నుంచి రాజుగారి నుంచి ఏమైనా ప్రెషర్ ఉండేది సార్? కొంచెం ఏదైనా అంటే త్వరగా అయిపోతుందా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని? అదేం లేదు, వాళ్ళందరికీ తెలుసు. పాపం ఎవరు ఫిజికల్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లాయిట్ చేసి చూసుకోరు. అంతకుముందు ఒకసారి ఐ థింక్ స్టంట్ మాస్టర్ రాజమౌళి సినిమా, రామ్ చరణ్ సినిమా ఉంది చూడండి, మగధీర సార్. మగధీర అప్పుడు అనుకుంటే స్టంట్ మాస్టర్ హెయిన్స్ అని ఉన్నాడా, పీటర్ హెయిన్స్కి ఫ్రాక్చర్ ఫీమర్ అయింది అప్పుడు షూటింగ్ అప్పుడు మేము ఆపరేట్ చేసి నైలింగ్ అని చేసాం. అప్పుడు కూడా అక్కడ షూటింగ్ రూమ్లోంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు తప్ప మేము వెళ్ళిపోవాలి అని చెప్పి అట్లాంటివి ఏమి ఎప్పుడు ఎవరు చేయరు. ఒక్కోసారి ఉంటుంది కొంచెం ప్రెజరు, బట్ మేము కొంచెం దాన్ని ఆప్టిమైజ్ చేసి ఇది చేస్తుంటాం. ఇప్పుడు కొన్ని చోట్ల కింద దెబ్బ తగిలితే ఓన్లీ పైన షూట్ చేసుకోండి అని చెప్తుంటాం ఒక్కోసారి. అట్లా ఉంటాయి కొన్ని. అది అడ్జస్ట్మెంట్లు తప్పదు కదా. క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అందరిలాగా 3 నెలలు 4 నెలలు బెడ్ మీద పడుకుంటే అవ్వదు. సో కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తుంటాం. రీసెంట్గా యాంకర్ ప్రదీప్తో ఒక పాడ్కాస్ట్ చేశారు. తను నా పాడ్కాస్ట్లో ఏం చెప్పారంటే తనకు ఒక సర్జరీ అయింది, యూనో ఆ సర్జరీ మీరు చేశారు, ఇప్పుడు సెట్ అయింది. గురువారెడ్డి గారు నాకు రీబర్త్ ఇచ్చారు, థ్యాంక్స్ టు హిమ్ అని చెప్పారు. అండ్ అంటే ప్రదీప్ విషయంలో ఏం జరిగింది సార్? షూటింగ్లో ఏదో ఇంజరీ అయింది నాకు తెలిసి, ఒక ఫస్ట్ సర్జరీ ఫెయిల్ అయింది, తర్వాత మీరు చేశారు, సెట్ అయిందని విన్నాను. ఏం జరిగింది అసలు? నేనంటే ప్రదీప్ గురించి ఇంతవరకు ఎప్పుడు పబ్లిక్గా చెప్పలేదు నేను, బట్ ప్రదీప్ పబ్లిక్గా చెప్పాడా నేను చేశానని? చెప్పారు సార్. అట్లయితే అంటే ప్రదీప్కి ఎవాస్కులర్ నెక్రోసిస్ అని, అంటే ఫిమరల్ హిప్ జాయింట్లో బ్లడ్ సప్లై తగ్గిపోయింది 2 పక్కల. అది ఒక్కోసారి ఏ కారణం లేకుండా అవ్వచ్చు, ఒక్కోసారి కోవిడ్ వల్ల అవ్వచ్చు. అది తగ్గిపోవడం వల్ల బాగా పెయిన్లో సఫర్ అవుతున్నాడు. అంతకుముందు ఏదో సర్జరీలు చేయించుకున్నట్టు నాకు పెద్ద గుర్తులేదు. యాక్చువల్ షూట్లో ఇంజరీ అయిందని విన్నాను సార్. షూట్లో జరిగి ఉండొచ్చు కూడా కొంత, బట్ యాజ్ ఎ రిజల్ట్ లోపల ఉన్న 2 పక్కల హిప్ జాయింట్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోయింది. ఓకే. సో దానికి మేము హిప్ రిప్లేస్మెంట్ చేసాం 2 పక్కల, రోబోటిక్స్ అసిస్టెంట్తో చేసాం. రోబోటిక్తో హిప్ రిప్లేస్మెంట్ చేయడం వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నిక్స్. అది 2 ఒకే రోజు చేసాం, ఒకే రోజు. అండ్ ఆయన కూడా ఎక్స్ట్రాడినరీ పేషెంట్. విత్ ఇన్ 15 days హీ వాజ్ నార్మల్. 1 monthలో డ్యాన్స్ చేస్తూ నాకు ఒక వీడియో పంపించాడు. 1 monthలో అసలు అన్బిలీవబుల్. ఈ హిప్ జాయింట్స్ చేయించుకొని 1 monthలో డ్యాన్స్ చేయడం, అది మేము కొంతమందికి చూపిస్తుంటాం ఇన్స్పిరేషన్ కోసం. కొంతమంది భయపడతారు ఆపరేషన్ చేయించుకొని మేము నడుస్తామా లేదంటే, అప్పుడు ఈయన వీడియో చూపిస్తాను నేను, చూడరు బాబు 1 monthలో చేశాడని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆపరేషన్ ఎంత ఇదో, రీహాబిలిటేషన్ పేషెంట్ దగ్గర నుంచి ఆ కమిట్మెంటు, ఆ ఫోకస్, ఆ డెడికేషన్ అంత ముఖ్యం. అప్పుడే సక్సెస్ బయటకు వస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో ప్రదీప్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మళ్ళీ ఆయన డ్యాన్స్ ఆయన కెరియర్కి బాగా వెళ్ళిపోయాడు. అండ్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్ తను కూడా. సో థ్యాంక్ గాడ్ ఆపరేషన్ వెంట వెల్. హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే మీ క్యాబిన్కి వస్తుంటేనే లైక్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచే ఒక చిన్న ఆర్టిస్టు, ఆ ఫొటోస్, పెయింటింగ్లు, లైక్ ఒక హాస్పిటల్కి వచ్చినట్టు ఉండదు మీ క్యాబిన్కి వస్తుంటే. ఏదో ఒక సినిమా వాళ్ళ ఆఫీస్కి వస్తున్నట్టు ఉంటుంది. అంటే డిజైనింగ్ కానీ అదంతా ఎవ్రీథింగ్, అంటే ప్రతిదీ మీరు పేషెంట్స్కి అక్కడ బుక్స్ పెట్టారు, తెలుగు పుస్తకాలన్నీ, అంటే చాలా కంఫర్ట్గా ఉంచుతున్నారు లైక్ క్యాబిన్ కానీ ఓపీస్ కానీ వీళ్ళందరూ. సో ఏంటి సార్ ఆ డిజైనింగ్ వెనకాల ఏంటి? నాకు మొదటి నుంచి అసలు పేషెంట్ అన్న మాట వాడకూడదు, మేము ఇప్పుడు గెస్ట్ అన్న మాట వాడతాం. ఇంకెక్కడి నుంచి గెస్ట్ హూ ఇస్ నాట్ వెల్. సో పేషెంట్ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి వచ్చాడన్న ఫీలింగ్ రాకూడదు. ఏదో ఒక ఇంటికి వచ్చారు, ఒక ఫంక్షన్కి వచ్చాడు అన్నట్టు ఉండాలి. అది అందుకని నాకు వాల్స్ నిండా కల్చరల్ పెయింటింగ్స్, పోచంపల్లి శారీసు, తర్వాత ఆర్టు, బాపు ఆర్టు, వాసు ఆర్టు, తర్వాత హిస్టరీ ఆఫ్ మెడిసిన్, అట్లా రకరకాల ప్రతి వాళ్ళని ఒక థీమ్ లాగా చేసి మీరు అన్నట్టు ఒక మ్యూజియం లాగా చేసాం. అదే మా హాస్పిటల్ దీంట్లో కూడా బయట మేము ఆపరేషన్ థియేటర్లో వాడే కత్తులు, కటార్లు చూసారు కదా, స్కెల్టన్ పెట్టి ఇట్స్ ఏ మెంటల్ వర్క్ అండ్ మెటల్ వర్క్ అని పెట్టాం. అట్లానే వచ్చిన గెస్టులందరికీ వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు ఫీల్ రావాలని చెప్పి రాగానే ఒక వెల్కమ్ ప్యాక్ ఇస్తాం. దాంట్లో కోకోనట్ వాటరు, చిప్స్, మన నట్స్ అన్నీ ఉంటాయి. అట్లానే గంటకి టీ, కాఫీలు ఇస్తాం ఫ్రీ. తర్వాత లంచ్ టైంలో శాండ్విచ్లు ఇస్తాం, సమ్మర్ టైంలో లస్సీలు ఇస్తాం. ఇట్లా కంప్లీట్ ఏదో మా గెస్ట్ ఇంటికి వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాం. అది నా డ్రీమ్. ఓకే. సో నాకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే లైక్ చిరంజీవి గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రోగిని ప్రేమించలేని ఒక డాక్టర్ కూడా రోగితో సమానం అని. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది దాంట్లో ఏ మాత్రం తిరగలేదు. అది
నాకు అసలు వాళ్ళు రోగులు కాదు, వాళ్ళు ఒకసారి ఈ రూమ్లోకి వచ్చింటే నా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. అప్పుడు మొత్తం ట్రీట్మెంట్ అంతా అలానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్కి ఎట్లా ట్రీట్ చేస్తాం అంతే చేస్తాం. సో ఆ కాన్సెప్ట్ ఉన్నాళ్ళు మంచి డాక్టర్లు అవుతారు, పేషెంట్కి దగ్గర అవుతారు. ఇప్పుడు నేను రోజుకి 150 మందిని చూస్తాను. ఇప్పుడు నేను ఆ ప్రాక్టీస్ పెట్టి 25 ఏళ్ళు అయింది. ఓకే. స్టిల్ 150-200 మంది వస్తారు రోజుకి కొత్త పేషెంట్లు. ఎందుకు వస్తున్నారంటే నాకు కొమ్ములు ఉన్నాయి కాదు, 4 చేతులు లేవు, హృదయంతో మాట్లాడతాను. లైక్ హస్తవాసి కూడా అంటారు కదా. హస్తవాసి కరెక్టే, హస్తవాసి అంటే హృదయంలోంచి అదేలేండి. ప్రేమగా మాట్లాడి ప్రేమగా మనుషులు మన ఇంట్లో మనుషులా ట్రీట్ చేస్తే వాళ్ళే వస్తారు. నేను కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ చూసాను సార్ మీవి. లైక్ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ పోస్ట్ చేస్తుంటారు కదా. బేసిక్గా మీరు ఇందాక అన్నట్టే ఒక పేషెంట్ ఒక డాక్టర్తో ఏ డాక్టర్తో లేని రిలేషన్షిప్ మీతో ఉంటుంది. వాళ్ళు ఏదో మీకు జున్ను తీసుకొస్తారు, స్వీట్స్ తీసుకొస్తారు, రవ్వ లడ్లు, వేరుశనక్కాయలు, గారెలు, పెరుగు వడలు అన్నీ. సో మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తెస్తుంటారు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మీరు పోస్ట్ చేస్తుంటారు, తింటూ ఉంటారు. అది అంటే అది ఎంత లవ్ అంటే అది చెప్పలేను, అది మెజరబుల్ కాదు అది. అందుకని ఇప్పుడు నేను సినిమా హీరోలతోనే పెట్టను సోషల్ మీడియాలో. నువ్వు గమనిస్తే అవును సార్, అదే నా పేషెంట్లతోటి, నా లిఫ్ట్ బాయ్ తోటి, నా డ్రైవర్లతో కూడా ఫోటోలు పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నేను ఆనందం పొందుతా. ప్రతి ఒక్క ఇప్పుడు నువ్వుతో 1 గంట ఇంటర్వ్యూ చేశాను. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ మెట్ యూ. నాకు అంతకుముందు నువ్వు ఎవరో తెలియదు, అయినా సరే ఈ గంట మన ఇంటరాక్షను, ఈ గంటలో నువ్వు ఎక్స్ప్రెస్ చేసిన ఇది, మన ఇద్దరు ఇంటరాక్ట్ అయిన విషయాలన్నీ నాకు బోల్డంత సెలబ్రేషన్ లాగా ఉంటాయి. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ హ్యాపీ ఎవ్రీ మినిట్. సార్ ఇందాక మీరు అన్నట్టు లిఫ్ట్ బాయ్ తోటి మీ స్టాఫ్ తోటి చాలా ఒక గుడ్ రిలేషన్షిప్ ఉంటుంది మీకు. మీ క్యాబిన్కి ఎంటర్ అవుతుంటే మీ స్టాఫ్ని ఒక పర్సన్ని మాట్లాడుతూ సార్ గురించి ఏంటి అంటే, సార్ అసలు ఇలాంటి వ్యక్తి అసలు నాకు తెలిసి చూడబోను అన్నారు. అంటే ఏం చేశారు అన్న. చాలా చేశారు సార్, నేను చెప్పలేను, మా ఇంటికి వస్తారు, వాళ్ళ సన్ వచ్చారు మా ఇంటికి అని చాలా చెప్తున్నాడు ఎమోషనల్గా. ఐ థింక్ నాకు తెలిసి 10 years పైనే ఉన్నట్టున్నారు మీతో ఆయన జర్నీ. కావేరి గారు ఉన్నారు, ఆవిడని అడిగితే ఆవిడ 10 years అంటున్నారు. కృష్ణవేణి గారు ఉన్నారు. సో మీ స్టాఫ్ అందరిని చూస్తుంటే ఒక గాడ్ లాగా అనిపిస్తుంది. ఒక ఎలివేషన్ కూడా అలాగే ఇస్తారు. గాడ్ కాదు కానీ వాళ్ళందరితో నేను మమేకం అయిపోయి నేను బాస్ని, మీరు నాతో పని చేస్తారన్న ఫీలింగ్ కలగనివ్వను. వాళ్ళు నాకు ఫ్యామిలీ కింద ఉంటారు. వాళ్ళ పిల్లల బర్త్డేలకు వెళ్తాను, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే కనుక్కుంటాను, ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని రకాల చేయూతిస్తాను నేను. అట్లా అన్ని రకాల నేను ఫ్యామిలీ మెంబర్లు ఎట్లుంటో అట్లా చేస్తాను. అందుకని వాళ్ళు నాతో పాటు నా డ్రైవర్లు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఓకే. 20 years నుంచి నాతోటి. వాళ్ళందరూ నా కొడుకు పెళ్ళికి, కూతురు పెళ్ళికి కేరళ, రాజస్థాన్ నాతో పాటు ఫ్లైట్లో వచ్చారు. తీసుకెళ్ళాను నేను, ఎందుకంటే వాళ్ళు దాని ఫ్యామిలీ. సూపర్ సార్. నేను ఇప్పుడు గురువాయూరులో ఆర్టికల్స్ రాశాను. దాంట్లో అందరూ ఫ్రెండ్స్ గురించి, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాకు పరిచయమైన సినిమా యాక్టర్ల గురించి రాయటం అందరూ రాస్తాం. బట్ సాయం చేసే సహచరులు అని 3 పేజీలు నా డ్రైవర్ల గురించి, మా ఇంట్లో వంట మనిషి గురించి రాశాను నేను. అది రాయటం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు నేను నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూసుకుంటే వీళ్ళందరూ 20 మంది నా కోసం పనిచేస్తే తప్ప నా డే ముందుకెళ్ళదు. డ్రైవర్ దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి, మా పిల్లల్ని చూసుకునే ఆయమ్మల దగ్గర నుంచి, అట్లా వాళ్ళందరికీ ఎంత ఇచ్చినా నా రుణం తీరదు. నువ్వు డబ్బులు ఎంత ఇచ్చినా యూ కెనాట్ రీపే దేర్ కైండ్నెస్. సో అది ఎక్స్ప్రెస్ చేశాను. మేబీ అంటే అదే మీరు అన్నట్టు బోనస్లు ఇవ్వచ్చు, మనీ ఇవ్వచ్చు, అది అంత కాదు కానీ హృదయం నుంచి చూడాలి. ఇలాంటి వ్యక్తిని చూడలేదు, ఆయన మాట్లాడే విధానం అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారని చెప్తుంటే నేను సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఇందాక అన్నారు ఒక 100 to 150 మెంబర్స్ని చూస్తారు డైలీ మీరు పేషెంట్స్ని. ఎక్కడి నుంచి వస్తుంది సార్ అసలు ఎంత ఎనర్జీ? అంటే ఎక్కడన్నా కొంచెం ఇరిటేషన్ అని వస్తుంది. ఎనీ ప్రొఫెషన్ కొంచెం రెగ్యులర్గా ఇన్నేళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తుంటుంది. అప్పుడప్పుడు ఫిజికల్ టైర్డ్నెస్ వస్తుంది, బట్ మెంటల్ టైర్డ్నెస్, ఇమోషనల్ టైర్డ్నెస్ రాదు. ఎందుకంటే డాక్టర్ వృత్తిలో ఉన్న అదృష్టం, డాక్టర్ వృత్తిలో ఉన్న ప్రివిలేజీ, డాక్టర్ వృత్తికి దేవుడిచ్చిన వరం అది. ఇప్పుడు మనం 100 మంది నువ్వు మామూలుగా కస్టమర్స్ని చూసావు అనుకో, నువ్వు 60వ కస్టమర్కి నువ్వు విసుగుపడుతుంది. బట్ పేషెంట్లు, ఈచ్ పేషెంట్ ఒక వ్యక్తి, ఒక మనిషి. అతనికి వచ్చిన ఇబ్బందులు, అతనికి వచ్చిన బాధలు నీతో పంచుకుంటాడు. అవి నువ్వు కూడా పంచుకునే లెవెల్కి వెళ్ళిపోతావు. అబ్బా ఏంట్రా మళ్ళీ ఇంకోటి వచ్చాడు అనిపించదు. ఎందుకంటే ప్రతి మనిషి ఒక కొత్త వ్యక్తి, కొత్త ప్రాబ్లం. సో కాబట్టి ఆ ఇమోషనల్గా నువ్వు అటాచ్ అవుతావు. సో ఇమోషనల్ టైర్డ్నెస్ ఉండదు. ఫిజికల్గా టైర్ అవుతావు. ఒక్కోసారి నడువు నొప్పి వస్తుంది, ఒక్కోసారి కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఒక్కోసారి తలనొప్పి వస్తుంది. బట్ ఇమోషనల్గా టైర్డ్నెస్ ఉండదు. డాక్టర్ వృత్తిలో ఉన్న ఆనందం, ఆ గొప్పతనం అదే. సరే ఏంటి సార్ మీకు కూడా బ్యాక్ పెయిన్ ఉంటే అందరికీ వస్తాయి. ఏముంది ఇప్పుడు, అది రిపీటెడ్ యూసేజ్, వంగి నేను మోకాలు చూడాలి కదా, సో బ్యాక్ పెయిన్ వస్తుంది.
దానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అదిగో దీన్ని వేసుకొని కూర్చోవడం, అది సంగతి. ఇప్పుడు మీ క్యాబిన్లో చూస్తే జిమ్ ఉంది. ఉంది, అక్కడ నేను చేస్తాను. మార్నింగ్ చేస్తారా? ఎవ్రీడే వారంలో 3-4 రోజులు మా ఫిజియోథెరపిస్టులు వస్తారు. ఆ ఓపీడీకి ముందు జిమ్ చేస్తాను. మళ్ళీ అటు ఇటు అయితే కుదరదని ఇక్కడే పెట్టుకున్నాను. ఏంటి సార్ అసలు అంటే ఫుడ్ పరంగా మీ డైట్ ఎలా ఉంటుంది? లైక్ నా డైట్, ఐ లవ్ లాట్ ఆఫ్ డైట్. పిజ్జాలు ఇష్టం, తర్వాత జున్ను ఇష్టం, స్వీట్స్ ఇష్టం, అన్నీ తింటారు? అన్నీ తింటాను, బట్ మోడరేట్గా తింటాను. అండ్ అతిగా తిన్నాను. సో రెగ్యులర్ టెన్నిస్ ఆడతాను, జిమ్ చేస్తాను. సో హ్యాపీగా ఉంటాను. దాంతో నాకు ఐఎమ్ హ్యాపీ. ఎక్కువ ప్రెషర్ తీసుకోరా సార్? లైక్ ఏదైనా ఆల్మోస్ట్ జీరో. ఓకే, ఎనీథింగ్, ఫ్యామిలీ కానీ ఏదైనా కానీ? ఏం లేదు. ఇప్పుడు ఈ గ్లాస్ ఏంటి, హాఫ్ ఫుల్లా హాఫ్ ఎంటీయా? హాఫ్ ఎంటీ. హాఫ్ ఫుల్ నేను అనేది. ఓహో, అది నా లైఫ్ అంతా హాఫ్ ఫుల్, హాఫ్ ఎంటీ అని మాట్లాడు నేను. ఓకే, అంతే. సో ప్రతి యాడ్వర్సిటీలోంచి ఏదో ఒక ప్లస్ పాయింట్ ఎత్తుకుంటాను నేను, అంతే. దాంట్లో ముందుకెళ్తాను. అప్పుడు అసలు ఇంక ప్రెషరే ఉండదు. చెప్పాక నా లైఫ్లో ఆల్మోస్ట్ జీరో ప్రెషర్, థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై టెంపర్మెంట్. సార్ ఇప్పుడు మోకాల మార్పిడి అనేది ఎక్కువ జరుగుతుంది, చాలామంది చేయించుకుంటున్నారు. మీరు కూడా కొన్ని వీడియోస్ కూడా పెడుతుంటారు. నాకు ఎక్కడ కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంది. లైక్ ఆవిడ 60+ 70+ ఉన్నా నా గర్ల్ ఫ్రెండ్ అని అంటారు. నా గర్ల్ ఫ్రెండ్ ఈవిడి ఇప్పుడు చూడండి సర్జరీ అయింది, ఆవిడ ఎలా పరిగెడతారు చూడండి అంటే, ఆవిడ జస్ట్ వాకింగ్ చేసి ఏదో రన్నింగ్ చేసి, మీరు కూడా ఆవిడతో పాటు రన్నింగ్ చేసి, అంటే ఆ వీడియోస్ చూసినప్పుడు భలే అనిపిస్తుంది అసలు. లైక్ అంటే మీరు పోస్ట్ చేయడం కూడా మాలాంటి వాళ్ళకు లేదంటే పేషెంట్స్కు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు. అదే ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు నాకు పోస్ట్ చేసి వీటి ద్వారా నాకు అడ్వర్టైజ్మెంటు, నాకు వీటి ద్వారా ప్రమోషను, వీటి ద్వారా నా ప్రాక్టీస్ అక్కర్లా. నాకు ఆ మాత్రం ఉంది ప్రాక్టీస్. బట్ నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ప్రతి సక్సెస్ఫుల్ పేషెంట్ వెనకాల భయపడి ఆపరేషన్ చేయించుకోకుండా 100 మంది ఉంటారు. అందులో ఇప్పుడు దొంగ డాక్టర్లు తయారయ్యారు. ఏది మోకాళ్ళ నొప్పులకి PRP ఇంజక్షన్లు ఇస్తామని చెప్పి చాలా యూట్యూబ్లు చేశాను నేను. అవన్నీ దొంగ ట్రీట్మెంట్లు. PRP ఇంజక్షను మోకాళ్ళ నొప్పులకి పనికిరాదు. అది చేస్తామని చెప్పి లక్షలు తీసుకొని కొంతమంది బయలుదేరారు. దాని పాప అమాయకమైన పేషెంట్లు గురవుతున్నారు. వాళ్ళందరినీ దాంట్లో బయటకు వచ్చి ఇది ఇన్స్పైర్ చేయడానికి ఇలాంటి పోస్ట్ చేస్తుంటాను నేను. మొన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న డ్వార్ఫ్ అమ్మాయి. డ్వార్ఫ్ అంటే నీకు తెలుసు కదా, మరగొచ్చు, ఎకాండ్రోప్లేషియా అంటాం మేము సైంటిఫిక్గా. ఆ అమ్మాయి మెడికల్ కాలేజ్ స్టూడెంట్, డాక్టర్ MBBS. ఆ అమ్మాయికి 2 హిప్ జాయింట్లు 2 నీ జాయింట్లు పాడైపోయినాయి. ఇంత ఉంటుంది పాపం. ఆమెకు 4 జాయింట్లు ఆపరేట్ చేసి మళ్ళీ మామూలుగా చేసాం. సో ఆ అమ్మాయి అంది, సార్ నా వీడియో మీరు యూట్యూబ్లో పెట్టండి, నాలాంటి వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్ అని. సో అలా ఇన్స్పైర్ అయితే వేరే వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. అది సార్ సూపర్. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఒక భయంతో వస్తారు హాస్పిటల్కి. వచ్చాక మీరు సంథింగ్ సర్జరీ అని చెప్తుంటారు, అవి చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే డబ్బులు పెట్టలేని వాళ్ళు ఉంటారు సర్జరీకి. లైక్ మీ దగ్గరకు వచ్చి మీ అస్తవాసి మీతో చేయించుకోవాలని ఉంటుంది. అంటే సెట్ అవుతుంది, త్వరగా సెట్ అవుతుంది అనే మేబీ ఆ నమ్మకమో, లేదంటే మీరు కల్పించిన ఆ ధైర్యమో సంథింగ్. అలాంటి వాళ్ళకి కూడా సర్వేజన ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు సార్? ఉంది, సర్వేజన ఫౌండేషన్ ఒకటి పెట్టాను. మా అమ్మ నాన్న, మా అత్తగారు, మా అమ్మగారి పేర్ల మీద లాస్ట్ 3 years నుంచి ఆల్మోస్ట్ 300 పీపుల్కి ఆపరేట్ చేసాం, ఫ్రీ నీ రీప్లేస్మెంట్. బట్ దానికి ఏంటంటే బిలో పావర్టీ లైన్ ఉండాలి, ఇంట్లో ఇంకెవ్వరికి ఏ రకమైన ఇన్కమ్ లేకుండా ఉండాలి, అట్లా కొన్ని క్రైటీరియా పెట్టుకున్నాం. ఓకే. ఆ క్రైటీరియా కూడా నేను చెప్పను, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి సార్ నాకు ఫ్రీగా ఆపరేషన్ చేయాలంటే నేను ఆ పేషెంట్ని ఆ కమిటీకి పంపిస్తాను. ఆ కమిటీ వాళ్ళు ఆ ఆధార్ కార్డులు చూసి ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి చూసి సోషల్ వర్కర్ని పంపిస్తారు. ఆ ఉన్న పరిస్థితులు, ఆ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, అంతే కదా, ప్రాపర్ డీటెయిల్స్ కనుక్కొని ఆమె ఫిట్, ఈమెకి ఎవరు లేరు, ఈమెకు ఆపరేషన్ చేస్తే డెఫినెట్గా బాగుంటుందంటే అప్పుడు మాకు రికమెండ్ చేస్తే అప్పుడు చేస్తాం. సో అదైతే ఉంటుంది. ఉంది, సర్వజన ట్రస్ట్ పెట్టాను. ఆ సర్వజన ట్రస్ట్లో ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ని సేఫరాబాద్ కింద చేయాలని, అంటే యాక్సిడెంట్లు తగ్గించాలని ఇప్పుడు బోల్డ్ అని ఇనిషియేటివ్స్ చేస్తున్నాం దాని మీద. ఇప్పుడు ఒక యమధర్మరాజుని హైర్ చేసాం, ఒక ఆర్టిస్ట్ని రోజు యమధర్మరాజు డ్రెస్ వేసి రోజు జంక్షన్కి పంపిస్తాం. చూరికి అప్పుడప్పుడు కనపడతారు. యమధర్మరాజు వచ్చి అక్కడ అందరినీ హెల్మెట్లు పెట్టుకున్నాడు, అందరినీ ఒక హెల్మెట్ పెట్టుకోరా ఎదవాలి, అతను నా దగ్గరకు వస్తావు నువ్వు అని చెప్తూ ఉంటాడు. అట్లా రకరకాల ఇనిషియేటివ్స్ చేస్తున్నాం. తర్వాత రేపు ఇంకొన్నాళ్ళలో పెద్ద పెద్ద హెల్మెట్స్ వస్తాయి జంక్షన్స్లో, బొమ్మలు, స్టాట్యూస్, అవి కూడా మేమే చేయించుతున్నాం అవేర్నెస్ కోసం. తర్వాత కొన్ని జంక్షన్స్ని ఫ్రీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీ జంక్షన్స్ చేయబోతున్నాం. సో ఈ రకంగా చాలా చాలా రోడ్డు ప్రమాదాలు నివారించి సీఎం గారిని నెక్స్ట్ వీక్ కలవబోతున్నాం. అవును సార్. బేసిక్గా ఈ విజన్ డాక్యుమెంట్లో రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కూడా
ఒక పాయింట్ కింద తీసుకోవాలని సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. హైదరాబాద్ని ఇట్స్ ఇంటర్నేషనల్ హబ్ కింద మనం మార్కెట్ చేస్తున్నాం కదా, హైదరాబాద్ సేఫరాబాద్ కింద చేయాలని. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్, ఇప్పుడు సేఫరాబాద్ అంటే సేఫ్ చేయాలని మా తాపత్రయం. అది ఎందుకంటే ఏదో ఒకటి ఇవ్వాలి మా వెనక్కి, అంతే కదా. 25 ఏళ్ళు సొసైటీ, ఇండియా, ప్రజలు నన్ను ఎంతో ఆదరించి నాకు నేను కళ కూడా కానంత ఇది ఇచ్చారు నాకు. ఒక ప్రొఫెషనల్ రికగ్నిషన్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, సోషల్గా కానీ అంత రికగ్నిషన్ ఇచ్చారు. నేను వెనక్కి ఇవ్వాలి సొసైటీకి, అది నా కనీస ధర్మం. అందుకని ఇప్పుడు ఇది చేస్తున్నాను. డాక్టర్ లైఫ్ 4 డికేడ్స్. మొదటి 10 సంవత్సరాలు లెర్నింగ్, రెండో 10 సంవత్సరాలు ఎర్నింగ్, మూడో 10 సంవత్సరాలు టీచింగ్, 4వ డికేడ్ గివింగ్. నేను ఇప్పుడు 4 దాంట్లో ఉన్నా. అందుకని ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. 3 స్టేజెస్ ఈజీగా దాటేశారు దాట్స్ సార్. బేసిక్గా డాక్టర్ అంటే ఎమోషన్స్ ఉండవంటారు. మనిషికి హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆ హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు ఏ మనిషి అయినా కొంచెం బాధతో వస్తారు మీ దగ్గరికి. వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కొంచెం అంటే చాలా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. ఆ టైంలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి మనిషి ఏం జరుగుతుంది అనే చిన్న టెన్షన్ ఉంటుంది. అది చాలా భయంతో కూడిన అది సందర్భం. మీరేంటి సార్, మీకు ఎలా ఉంటుంది? మీకు ఎమోషనల్గా ఫీల్ అవుతారా లేదంటే? చాలా ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఓవర్ ఎమోషనల్. అవునా? మొదటి రోజుల్లో పేషెంట్ ఏదైనా అయితే నేను కూడా పేషెంట్తో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్, శంకర్ దాదాలో అసలు డాక్టర్కి ఎమోషనల్ ఉండకూడదని చెప్తారు. డాక్టర్ ఎమోషన్ లేకపోతే నాకు ఎంఆర్ స్కాన్, సిటీ స్కాన్కి తేడా ఉంది. ఓకే, ఎమోషన్స్ ఉండాలి, బట్ కాదు నీకు జాగ్రత్తగా ఎక్కడ ఎంత ఎగ్జిబిట్ చేయాలో తెలియాలి, అంతే ఉంచాలి. నేను పేషెంట్కి ఎప్పుడైనా కాంప్లికేషన్ వచ్చినా, పేషెంట్ బాగాలేకపోయినా, పేషెంట్ రిలేషన్స్ ఏడుస్తున్నా కూడా నాకు కూడా లోపల నుంచి తన్నుకు వస్తుంటుంది. సో ఐఎమ్ వెరీ ఎమోషనల్ అండ్ ఐ లవ్ టు బి ఎమోషనల్. నాకు ఆ దాంట్లోనే నా వృత్తిలో నేను చేస్తున్న ఇది నాకు కనపడుతుంది. ఎమోషన్ లేకపోతే డాక్టర్ కెనాట్ బి ఏ డాక్టర్ నా ఉద్దేశంలో. బట్ ఇన్ని ఇయర్స్లో మీరు చాలామంది ఒక అసలు ఎంతో మంది పేషెంట్స్ చూస్తుంటారు, ఎన్నో సర్జరీలు చేస్తుంటారు కదా, ఇప్పుడు టిల్ నో అది ఉంటుంది సార్ ఎమోషన్ అనేది. మీరు అన్నట్టు ఎమోషన్ అంటే ఆ ఎమోషన్ బ్లంట్ అవ్వవు, బట్ ఒక ఆప్టిమైజ్ అయిపోతాయి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లికేటెడ్ పేషెంట్ ముందే తెలుసు మాకు ఆ పేషెంట్ చనిపోయాడు అనుకో, అప్పుడు ఎమోషన్స్ అంత ఉండవు. బట్ ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఎమోషన్స్ బయటపడతాయి. బట్ ఎమోషన్స్ లేకుండా ఏ డాక్టర్ కంప్లీట్ డాక్టర్ కాదు. కాకపోతే ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకొని అది మన క్లినికల్ డెసిషన్స్ని ఓవర్ రూల్ చేయకుండా చూసుకోవాలి. ఓకే, దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నాకు తెలిసి మీరు డైలీ అదే మీరు ఇందాక అన్నట్టు 100 నుంచి 150 పేషెంట్స్ చూస్తుంటారు డైలీ ఆల్మోస్ట్. అదే వీక్లీ ట్వైస్ అట్లా. అందులో ఎక్కువ మంది రికమెండేషన్లే ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇప్పుడు నేను కూడా ఒక 2 రిఫర్ చేసి పంపించాను మీ దగ్గరికి రీసెంట్గా. సో అంటే ఇండస్ట్రీ నుంచి కానీ, అదర్ పొలిటీషియన్స్ నుంచి కానీ, ఎనీ ఇండస్ట్రీస్ నుంచి కానీ మీకు అది ఉంటుంది రికమెండేషన్ కానీ, రిఫరెన్స్లు కానీ, కొంచెం ఫోన్ చేయడం కానీ అవన్నీ ఉంటాయి. మీ పిఏ గారు చూసుకుంటారు. సాధారణ పేషెంట్స్కి గురవారెడ్డి గారు ఎంత అందుబాటులో ఉంటారు? 24 గంటలు ఉంటాను అందుబాటులో. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇప్పుడు 150 మంది చూస్తాను కదా, 150 మందిలో కనీసం 70 మంది 60 మంది వాకిన్, అంటే ఎవరు రికమెండేషన్ లేకుండా, ఫోన్లు కూడా చేయకుండా గురవారెడ్డి చూడాలని వచ్చినాడు. ఓకే, వాళ్ళందరినీ కూర్చోబెడతాం. కాకపోతే వెయిటింగ్ ఉంటుంది 3-4 అవర్స్. అందరికీ కాఫీలు ఇస్తాం, ఆ తర్వాత నేను చూస్తాను. కాబట్టి వచ్చిన వాళ్ళని ఎవరిని నేను అందుబాటులో లేను, నేను వీళ్ళనే చూస్తాను, మీరు అపాయింట్మెంట్ తీసుకోలేదు, నేను వెనక్కి పంపించిన ఈ దాఖలాలు లేవు ఇప్పుడు నా ప్రాక్టీస్లో, ఉండవు కూడా. చాలామంది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, అమెరికా ఫ్రెండ్స్ కొంతమంది, అరే ఇప్పటికీ కూడా ఈ వయసులో నువ్వు ఇంతమందిని చూడటం అనవసరం, 20 మందిని చూడు, అపాయింట్మెంట్లు ఇవ్వు, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఛార్జ్ చేయి, నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. దట్స్ వాట్ అమెరికా వాళ్ళు మేమందరం చేసేదని చాలామంది చెప్పారు. బట్ నా మనసు ఒప్పల, ఎందుకంటే వీళ్ళందరూ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. ఇప్పుడు ఇవాళ బుధవారం, వాళ్ళు నేను చూడని అందరికీ తెలుసు, అందుకని ఇంత ఖాళీగా ఉంది. మిగతా రోజుల్లో అయితే ఇప్పుడు ఇప్పటికి 100 మంది ఉంటారు. అసలు చేస్తే చాలా చెప్పాను. ఇప్పుడు ఇవాళ కావాలని నేను ఇంటర్వ్యూకి పిలిచింది అందుకే, బుధవారం నేను పేషెంట్ చూడండి. ఓకే, మిగతా రోజున వాళ్ళు వచ్చేస్తారు. పొద్దున ఎప్పుడో ఊరి నుంచి వచ్చారు, బ్యాగులు తీసుకొని వచ్చి కూర్చుంటారు ఇక్కడ. వాళ్ళని నేను చూడను, మీకు అపాయింట్మెంట్ లేదంటే పాపం ఏమవుతారు వాళ్ళు? అంతే కదా, వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో హోటల్స్లో ఉండలేరు, ది కాంట్ ఎఫోర్డ్. మళ్ళీ మరునాడు పొద్దున రావాలంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? సో అన్యాయం అది. కాబట్టి అందుకని నేను వాళ్ళు ఎంతసేపు టైం పెట్టినా, నాకు ఎంత టైం పెట్టినా వాళ్ళందరినీ చూసి పంపిస్తాను. కాబట్టి రోజుకి 50-60 మంది ఏ రకమైన అపాయింట్మెంట్ లేకుండా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ, ఎంత నమ్మకంతో వస్తారు మీరు అన్నట్టు. వాళ్ళని చూడకపోతే అది క్రిమినల్.
అంతే కదా. అంతేలే. అది సో ఆ విషయంలో అసలు తగ్గేదే అసలు తగ్గేదే లేదు. చాలామంది నా మీద కొంతమంది గిట్టిన వాళ్ళు అందరూ కొంతమంది కామెంట్లు వేశారు, కామెంట్లు రాశారు. గురువారెడ్డి ఓన్లీ సెలబ్రిటీ డాక్టరు, సినిమా యాక్టర్లు నేను అందుకే అడుగుతాను. సినిమా యాక్టర్ని చూస్తాడు, పొలిటీషియన్లు చూస్తాడు, మిగతా వాళ్ళు చూడని. తప్పు తప్పు తప్పు. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు విజిబిలిటీ పెరుగుతుంది. బట్ వీళ్ళందరూ రోజుకి చెప్పాను కదా 100 మంది పైన వాళ్ళనే చూస్తాను నేను. ఇప్పుడు నేను సంవత్సరానికి 5,000 ఆపరేషన్లు చేస్తాను మోకాళ్ళకు. 5,000 మందిలో 4,000 మంది వీళ్ళే. ఓకే. రైతులు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరికి ఏమీ తెలియని వాళ్ళు. 1,000 మంది మహా అయితే సెలబ్రిటీస్ వాళ్ళు ఉంటారు. మిగతా 4,000 మంది వీళ్ళే. మీతో చికిత్స చేసుకోవాల్సిన వాళ్ళని అసలు దట్స్ కాబట్టి అది నేను చాలా గట్టిగా నమ్మాను. నేను రిటైర్ అయ్యేదాకా అలాంటి వాళ్ళని చూస్తూనే ఉంటాను నేను. అంతే, ఫిక్సింగ్ అది. ఫిక్స్ అది. సార్ చిన్న కంప్లైంట్ కూడా ఉంది మీ మీద. ఒక 2 పేషెంట్స్ని అడిగాను నేను, అంటే మీ దగ్గరకు వచ్చాను వాళ్ళని. ఏంటి గురువారెడ్డి గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనం చెప్పేది వినరు. అంటే ఒక చిన్న అది పాయింట్ వింటారు, ఇంకా మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా, కొంచెంసేపు మాట్లాడాలనుకున్నా అసలు అబ్జర్వ్ చేయరు అన్నట్టు ఒక కంప్లైంట్ విన్నా. ఏంటి సార్ ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ అసలు? అది రకరకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. నిజం ఎక్కడంటే కొంతమంది పేషెంట్లు ఒక్కటే మాట చెప్పిందే చెప్తా ఉంటారు. కొంచెం చాదస్తం ఇక్కడ నొప్పులు, అక్కడ చాదస్తం అన్ను వాళ్ళ బాధ ఆడది. ఓకే. ఎస్పెషల్లీ కొంతమంది లేడీసు 70-80 ఏళ్ళు దాటిన వచ్చిన వాళ్ళు 5 నిమిషాల్లో మొత్తం వాళ్ళకున్న బాధలు, వాళ్ళ కోడలకున్న బాధలు, వాళ్ళ మనవళ్ళకున్న బాధలు మొత్తం చెప్పాలని చూస్తారు. ఇక్కడ నొప్పి అంటారు, సరే మన ఇక్కడ నొప్పి అంటారు. దీని గురించి నేను మాట్లాడే మళ్ళీ ఇక్కడ నొప్పి అంటారు. అంటే నన్ను ఆపుతారు, నా మాటలను ఆపేస్తారు. వాళ్ళని నేను ఎక్కడో చోట గీత గీపోతే అరగంట 45 మినిట్స్ తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాం. మీకేమో వెయిట్ చేస్తుంటారు. కాబట్టి నేను అక్కడ కొంత తప్పదు. అట్లా కొంతమందిని వాళ్ళని ఆపేసి అమ్మ మీరు చెప్పేది వినండి అని చెప్పి నేను చెప్తాను ఒక్కోసారి. అంతేగాని అబ్జర్వ్ చేయకుండా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నా మోకాలు చుట్టాక ఆయనకు 2 నిమిషాలు కూడా పట్టలేదు అంటారు. నా ఎక్స్పీరియన్స్కి నాకు 1 మినిట్ చాలు. మీకు తెలిసిపోద్ది కదా అదే చెప్పేది, నాకు 1 మినిట్ చాలు. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి నేను పట్టుకోవాలి, తిప్పాలి, అటు చేయాలి, ఇటు చేయాలి, 10 నిమిషాలు నేను గడిపితే కానీ వాళ్ళకి మనసు లైక్ కాన్వర్సేషన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. బట్ నాకు 1 మినిట్లో తెలిసిపోద్ది ఎక్స్పీరియన్స్ వల్ల. సో ఇలాంటప్పుడు ఇలా ఉంటాయి. అలా జరిగినప్పుడు కొంతమంది ఇంత 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 దూరం నుంచి ఈయన దగ్గరకు వచ్చాము, ఈయన పట్టించుకోలేదు అనేది ఒకటి ఉంటుంది కదా. పట్టించుకోలేదన్న మాట నేనైతే నమ్మను. పట్టించుకుంటాను, బట్ ఎక్స్ప్రెషన్లో తేడా రావచ్చు. మేబీ మీరు అన్నట్టు ఇప్పుడు నేను పట్టించుకోకుండా నేను నా దగ్గరకు వచ్చిన 100 మంది పేషెంట్లకి అవుట్ పేషెంట్గా, ఇన్ పేషెంట్గా న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నేను కూడా హ్యూమన్ బీయింగ్. ఎప్పుడో ఒకసారి 1-2 చోట్ల పొరపాటు చేయొచ్చు. నువ్వు అన్నట్టు ఆ పేషెంట్ని సరిగ్గా ఇవ్వాల్సినంత ఇది ఇవ్వకపోవచ్చు, ఇవ్వాల్సినంత టైం ఇవ్వకపోవచ్చు, ఇవ్వాల్సినంత అబ్జర్వేషన్ ఇవ్వకపోవచ్చు. ఒకసారి తప్పులు జరుగుతాయి. ఒక్కోసారి సపోజ్ థియేటర్లో సీరియస్ పేషెంట్గానే ఉన్నాకో ఆ రోజు ఒక 10-15 నిమిషాల పాటు మనసు ఇక్కడ ఉండదు. ఆ టైంలో వచ్చిన పేషెంట్కి నేను న్యాయం చేకూర్చలేకపోవచ్చు, జరుగుతాయి. నేను కూడా మానవునే కదా. బట్ 90% జరగవు నా దగ్గర. ఎందుకంటే నేను ఐ బిలీవ్ ఇన్ దట్. మీరు అన్నట్టు ఒక్కొక్కరికి 40 మినిట్స్ ఇస్తే అసలు 100 మెంబర్స్ ఇంకో మీ గురించి ఇంకా మిగతా వాళ్ళు చూడలేరు కదా. మీకు ప్రాబ్లం అర్థమైపోయినప్పుడు 5 మినిట్స్ పేషెంట్లతో వచ్చినప్పుడు నాకు ఫోన్ నా దగ్గర ఉండదు. ఇప్పుడు నువ్వు చేసి ఉంటావు చాలా చేయలేదు. మా సెక్రటరీ మా ఎత్తుకొని ఉంటుంది కృష్ణవేణి. అసలు పొద్దున వచ్చి ఆమెకు ఫోన్ ఇస్తాను, రాత్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకుంటా. ఈ లోపల అసలు ఫోన్ కాల్స్ కూడా అన్లెస్ ఏదన్నా లైఫ్ సేవింగ్ అయితే తప్ప ఆమె కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయదు. పేషెంట్తో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పేషెంట్కు నేను మాట్లాడేది 3 నిమిషాలైనా ఇంకా 3 నిమిషాలు వేరే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అది నేను క్రియేట్ చేసుకున్నా. చుట్టుపక్కల నా డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ పరీక్ష చేయడం కూడా నేను చేయక్కర్లా. నా డాక్టర్ రిజిస్టార్ పరీక్ష చేసి నాకు అన్నీ చదువుతాడు. సరే ఏం మోకాలు నొప్పి నాలుగు ఉంది, ఇది ఆపరేషన్ జరిగినాయి, ఈ ఫెయిల్ అయినాయి, ఇది ఎక్స్రే అని చూపిస్తాడు. నాకు 1 మినిట్లో నాకు తెలిసిపోతుంది పిక్చర్. నేను ఇప్పుడు పేషెంట్తో మాట్లాడి చెప్తాను. అంతేగాని మళ్ళీ నేను అతను ఎగ్జామిన్ చేసింది మళ్ళీ నేను చేయక్కర్లా. అంటే సీనియర్ డాక్టర్లు ఎవరు తీసుకున్నా అదే చేస్తాం. మా దగ్గర ఉన్న రిజిస్ట్రార్లు వాళ్ళు ముందు చూస్తారు, దాన్ని ముందే స్క్రీనింగ్ అంటారు. అక్కడ చూసి తర్వాత మా దగ్గర తీసుకొస్తారు. సో మన పాత రోజులలాగా అరగంట సేపు పేషెంట్తో గడపడం అనేది జరగదు, జరగాల్సిన అవసరం లేదు. అట్లా జరిగితే నేను ఇంతమందిని ఎక్కడ చూస్తాను? ఇంత ఎక్స్పీరియన్స్ అది సంగతి. సార్ అసలు ఇప్పటి జనరేషన్ బోన్ హెల్త్ ఎలా ఉంది సార్? అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మీ జనరేషన్ కానీ మీ ముందు మీ మదర్ ఫాదర్ జనరేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉండేవి బోన్స్ అనేవి వాళ్ళకి. ఇప్పటికీ నాకు మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బోన్ పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ ఏంటంటే చిన్నది ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా రిప్ అయిపోతుంది, విరిగిపోతున్నాయి సంథింగ్. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చా? రీసెంట్గా మీ వీడియో ఒకటి
అందులో ఏంటంటే మీరు కొన్ని కూల్ డ్రింక్స్ తాగితే బోన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు, కొన్ని పదార్థాల గురించి చెప్పారు. ఏంటి సార్ అసలు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ మెయిన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ లేవు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో కూర్చొని మనం డిజిటల్ ఆడుకుంటే అసలు బోన్స్కి ఎన్నో మజిల్స్కి ఇది లేదు. ఇప్పుడు బోన్స్కి జాయింట్స్కి మజిల్స్కి ఇంపాక్ట్ ఉండాలి, అర్థం కదా. ఇప్పుడు మనం చంద్రమండలంలోకి వెళ్తే ఆస్ట్రోనట్స్ అందరూ ఇక్కడికి వచ్చేసరికి బోన్లో కాల్షియం పోద్ది, ఎందుకంటే వాళ్ళు గ్రావిటీ ఉండరు, ఫ్లోట్ అవుతుంటారు. కాబట్టి కాంటాక్ట్ స్పోర్ట్ ఉండాలి. ఒక కబడ్డీనో ఒక టెన్నిసో ఒక షటిలో గెంతాలి, కింద పడాలి, ఆ జాయింట్లో ఇది అవ్వాలి, లైక్ యాక్టివిటీ ఉండాలి. అది యాక్టివిటీ లేదు నెంబర్ 1. నెంబర్ 2 ఈ ఫిజీ డ్రింక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఈ కోక్లు, థమ్స్అప్లు, వాట్ ఎవర్ ఎనీ ఫిజీ డ్రింక్స్ విచ్ విల్ బి ఎఫెక్టింగ్ ద బోన్ స్ట్రెంగ్త్. అవునా ఆస్టియోపోరోసిస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అది. అది 2వ పాయింట్. 3వ పాయింట్ ప్రాపర్ కాల్షియం ఫుడ్స్, వైటమిన్ డి ఫుడ్స్ తీసుకోవట్లేదు. సో దాంతో అన్ని రకాల ఇది అవుతారు. తర్వాత వెయిట్స్, తర్వాత ఎక్సర్సైజెస్ అవి చేయట్లేదు. సో దాంతో అన్ని రకాలు. ఇప్పుడు పాత రోజుల్లో ఇప్పుడు మీ అమ్మమ్మ తాతలు బాగున్నారంటే వాళ్ళు నిన్న బస్తాలు మోసుకెళ్ళేవాళ్ళు, పొలం 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, లైక్ హార్డ్ వర్క్ ఉండేది. తర్వాత పొలం మట్టిలో దిగి నడిచేవాళ్ళు. మట్టిలో దిగి ఆ కూరుకుపోయిన బురదలోంచి తీసి ఒక కాలు తీసి ఒక కాలు వేయాలంటే మజిల్కి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి. అవన్నీ వాళ్ళకి దేవుడిచ్చిన వరాలు ఆ రకంగా ఇచ్చేయడం. అంటే పనులు చేసేవారు అంతే కదా. ఆ రోజులు ఇప్పుడు మా అమ్మమ్మ మా తాతలకు గుర్తు నాకు ఇంత పెద్ద బొంగల్ నీళ్లు ఇట్లా తీసి ఇట్లా పోసేది మా అమ్మమ్మ ఒక్కదే. అది మనం పోయలేము. ఇప్పుడు అసలు బట్టలు కూడా ఉతకట్లే కదా, వాషింగ్ మిషన్ వేసేస్తున్నారు. సో కాబట్టి అవన్నీ వాళ్ళు ఆ రోజు దేవర్ బిల్ట్ లైక్ దట్ మనవాళ్ళు. అందుకని మనవాళ్ళు వర్క్ కూడా వంగి వంగి చేస్తారు. నడుము పోద్ది, వంగి వంగి టెక్స్టైల్ చేస్తారు, మెడబోద్ది. సో ఇవన్నీ అందుకని నేను చాలా లెక్చర్స్ యూట్యూబ్లో కూడా బోల్డ్ అని పెడుతుంటాను అవేర్నెస్ కోసం. ఇందాక అన్నారు వ్యాలిడ్ పాయింట్ సార్ అది. అంటే ఇప్పుడు అందరు జనరేషన్ ఫోన్ లేకపోతే అసలు లేదు, మొబైల్ అనేది లేదు. ఆ చిన్న నుంచి పెద్ద వరకు, లైక్ 5 years బేబీ నుంచి మీ ఏజ్ వరకు ఇప్పుడు అందరు మొబైల్ పట్టుకుని ఉంటున్నారు. తెల్లాలేస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లైక్ మీరు ఒక వీడియో చూసాను, మొబైల్ పట్టుకునే విధానం బట్టి కూడా బోన్ ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ చేస్తే ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు. అంటే మెడకాయ వంచకూడదు. ఓకే, తలకాయ మెడకాయ ఒక లైన్లో ఉంటే ప్రాపర్ పోస్చర్ అది. ఎప్పుడైతే ఇలా ఉంచి ఇలా పేపర్ చదువుతాం, ఇలా టెక్స్ట్ చేసి ఇలా చూస్తే మెడ చూడండి ఇలా ఉంది, దాంతో మెడలో స్పాండిలోసిస్ వస్తుంది. సో కాబట్టి ఏం చేసినా హై లెవెల్లో చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ మీరు వాడుకోవాలని కూడా ఈ లెవెల్లో ఉండాలి, కంప్యూటర్ ఇట్లా ఉండకూడదు. బట్ సాఫ్ట్వేర్ చాలా మంది మీరు అన్నట్టు కొంచెం డౌన్ చేసి తప్పది. టేబుల్ హై లెవెల్లో ఉండాలి కంప్యూటర్, హై లెవెల్లో. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి సంబంధించి సాఫ్ట్వేర్స్కి చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది సివియర్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ వాళ్ళు నైట్ వర్క్ చేయడము, వాళ్ళు మీరు అన్నట్టు కొంచెం ఇదే చెప్పేది, వాళ్ళు ప్రొలాంగ్డ్ సిట్టింగ్, తర్వాత ముందుకు వంగి పని చేయడం, ఇవన్నీ కూడా తప్పు. సింపుల్ ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని చాలా ఐటీ కంపెనీలు కూడా నేను వెళ్ళి లెక్చర్లు ఇస్తుంటాను. ఓకే, పోస్చర్ మీద. సార్ ఇందాక మీరు బోన్ హెల్త్ గురించి మాట్లాడాం మనం, అంటే అదర్ జనరేషన్. ఇప్పటి జనరేషన్కి కొంచెం మినిమం బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే మీరు అన్నట్టు ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్, యాక్టివిటీ అనేది. ఫుడ్ విషయంలో కాల్షియం, మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ఏమేమి తీసుకొస్తారు? మిల్క్, ఎగ్స్, చీజు, బటరు, తర్వాత టోఫు, ఇవన్నీ కూడా కాల్షియం ప్రోడక్ట్స్. సార్ పాత రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అదే మన నువ్వులు ఉండలు సంథింగ్, అవి చాలా బోన్కి స్ట్రెంత్ ఇస్తాయి. నువ్వులు వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. ఓకే, బట్ ఇప్పుడు జనరేషన్ అసలు నువ్వులు ఉండలు అవి లేవు కదా సార్, అసలు తినట్లేదు కదా. అదే కదా పాయింట్ అక్కడ. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, చేసుకోవాలి, లేకపోతే సఫర్ అవుతారు. నేను ఒక 4-5 years నుంచి బాగా అబ్జర్వ్ చేసింది జనాల్లో తెలుసుకున్నది ఏంటంటే హెల్త్ పరంగా, లైక్ నేను రీసెంట్గా అప్పనపల్లి అనే టెంపుల్కి వెళ్ళాను, కోనసీమ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్, మీకు తెలిసే ఉంటుంది అప్పనపల్లి అని వెంకటేశ్వర స్వామిది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో సంథింగ్ ఎవరో చనిపోయారు, గోదావరి దగ్గరికి వచ్చి స్నానం చేస్తున్నారు బంచ్ ఆఫ్ పీపుల్. ఏమైందని అడిగితే సంథింగ్ చనిపోయారు అని చెప్పారు. దట్స్ ఓకే, నేను పక్కన నిలబడ్డా. అతను ఒక బోట్ డ్రైవర్, బోట్ నడిపే అతను. సడన్గా వచ్చి నా పక్కన కూర్చొని టవల్ ఇలా పెట్టుకొని కూర్చొని, ఏంటనండి 2 monthsలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు మా ఊర్లో, సంథింగ్ ఓ నెంబర్ చెప్పారు, ఇంతమంది చనిపోయారు ఈ 2-3 monthsలో. ఒక పర్సన్ అయితే 25 ఏళ్ళు ఉన్న కుర్రాడికి మొన్నే వారం క్రితం క్రికెట్ ఆడుతుంటే హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నారు. సో ఇలా చనిపోతున్నారండి. ఈ కరోనా వ్యాక్సిన్ తర్వాత బాగా ఎఫెక్ట్ అయిందని, అంటే చాలా మందిలో ఉంది అది. అంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎందుకో మీరు అన్నట్టు ఇందాక స్ట్రెంత్ తగ్గుతుంది. లైక్ ఏంటి సార్ అసలు కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ తర్వాత ఏం జరిగింది? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు, అది చాలా దురభిప్రాయం. అది కోవిడ్ వల్ల ఏమైందంటే బ్లడ్ వెసల్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఒక
ఇది వచ్చింది కోవిడ్ వల్ల. సో బ్రెయిన్లో వస్తే స్ట్రోక్ వస్తుంది, పారాలసిస్ వస్తుంది. అట్లానే హార్ట్లో వస్తే హార్ట్ అటాక్స్ వస్తాయి. అట్లానే హిప్ జాయింట్స్లో వస్తే హిప్ జాయింట్ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో అవన్నీ కూడా దానివల్ల, వ్యాక్సిన్ వల్ల కాదు. కోవిడ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇవి. కోవిడ్ వైరస్ వల్ల రక్తనాళాల్లో రక్తం వెళ్ళాల్సిన రీతిలో వెళ్లకుండా గడ్డగడుతుంది. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, బట్ చాలా మందికి ఆ డౌట్ ఉంది, అంటే థర్డ్ డోస్ తీసుకోవడానికి ఎక్కువ సివియర్గా ఉంది, సెకండ్ డోస్తో ఆపేస్తే పర్వాలేదు. డౌట్లు ఎప్పుడూ ఉంటాయి. బట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆ మాటకు వస్తే ఏ వ్యాక్సిన్ వల్ల ప్రపంచంలో 90% లాభం జరిగిందే కానీ నష్టం జరిగింది చాలా 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 తక్కువ. ఇప్పుడు వ్యాక్సిన్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను. సెర్వియల్ క్యాన్సర్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. 14 years దాటిన అమ్మాయిలకి ఇస్తున్నారు, లైక్ క్యాన్సర్ రాకుండా ముందుగా. తప్పకుండా చేసుకుంటే బెటర్. బట్ అది రీసెంట్గా ఏంటంటే అది చేయించుకోవాలని మీరు అంటున్నారు, డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. అది కొంచెం గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇస్తుంది, ఆ డోస్ డ్రైవ్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ కూడా. బట్ నేను వాట్సాప్లో ఒకటి చూసా, అంటే సర్క్యులేట్ అవుతుంది, ఇది ఎఫెక్ట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వేసుకోవద్దు మీరు ఈ వ్యాక్సిన్ అనేది అని. బాసు వాట్సాప్లో పనికిమాలిన చెత్త చాలా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంటు, ఒక డాక్టర్స్, సైంటిఫిక్ బాడీ మేమందరం సజెస్ట్ చేసామంటే మేమందరం ఎదవలం కాదు కదా. అవన్నీ చూసి, అంత ఎవిడెన్స్ చూసి, ది బెనిఫిట్స్ అవుట్ వే ది సైడ్ ఎఫెక్ట్స్. ప్రతిదానికి చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. నువ్వు ఆ సైడ్ ఎఫెక్ట్ పట్టుకొని దువ్వి దాన్ని గీకేసి దాన్ని పెద్దగా మ్యాగ్నిఫై చేసి వాట్సాప్లో పెడితే ఎవరేం చేయలేం. ది బెనిఫిట్స్ అవుట్ వే ది కాంప్లికేషన్స్. బెనిఫిట్స్ 90%, ఒకటో రెండో చిన్న కాంప్లికేషన్ ఉంటే ఉండొచ్చు, బట్ బెనిఫిట్స్ ఆర్ మోర్. అయినా కూడా రీసెర్చ్ చేసి అడల్ట్ వ్యాక్సినేషన్ అన్నది చాలా తక్కువ మన వాళ్ళు దానివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. చాలామందికి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఉన్నాయి, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అన్నిటిని కూడా చక్కగా ఏ రకమైన డౌట్ లేకుండా తీసుకుంటే బయటపడతారు. సో ఇవన్నీ పనికిమాలిన వాట్సాప్లో పనికిమాలిన ఎదవలు చాలామంది ఉన్నారు. రోజుకు ఒక పనికిమాలినది పెట్టండి. సార్ మీరు ఇప్పుడు లైక్ డాక్టర్స్ అసోసియేషన్ కానీ మెడిసిన్ ఫీల్డ్ నుంచి కానీ ఇది కంట్రోల్ చేయలేదా సార్? అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తాం? ఇప్పుడు ఒక్కసారి సోషల్ మీడియా అవుట్ పోయింది. నువ్వే చెబుతావు వాట్సాప్లో చూశారని, అది ఎంతమందికి, వేల మందికి ఫార్వర్డ్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఓకే, అవును, ఎక్కడ ఆపుతుంది దాన్ని? దానికి ఏం ఆపలేము. సోషల్ మీడియాలో చెత్త, ఎంత చెత్త ఉందని అది చెత్త ఉంది. అంటే అలాంటప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆ డీప్ ఫేక్ వీడియోలు వచ్చిన తర్వాత వీడియోలు కూడా ఫేక్ చేస్తుంటారు. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు కదా, అన్ని ఇండస్ట్రీస్కి చిన్న ఎఫెక్ట్ ఉంది అది, అంటే కొంచెం ఫర్దర్గా పెద్ద ఎఫెక్టే ఉంటుంది. సో మెడిసిన్కి సంబంధించి కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, నైట్ వాడికి బ్యాక్ పెయిన్ వస్తుందంటే ChatGPTలో టైప్ చేసి అడిగాడు, నాకు ఇలా సివియర్ పెయిన్ ఉంది, యాజ్ ఆఫ్ నో నేను ఇప్పుడు ఏం చేయాలి ట్రీట్మెంట్ అని. అదేమంటుంది, నేను డాక్టర్ని కాదు, నువ్వు డాక్టర్ని సంప్రదించాలంటూనే కింద ఒక ఆర్డర్ వస్తుంది, లైక్ ఎందుకు వస్తుంది నీకు, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక బెటర్మెంట్స్ చెప్పేస్తుంది. సార్ అంటే ఏ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది ఏ ఎఫెక్ట్. మాకు చాలా ఇబ్బందికరమైన ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పేషెంట్ ముందే ChatGPTలో మాట్లాడి ఏమి ట్రీట్మెంట్ రాసుకొని వస్తాడు. మేము వేరే చెప్తున్నాం, ఇక్కడ ChatGPTలో ఇది ఉంది అంటాడు. ఓకే, నువ్వు ChatGPTకి వెళ్ళి ట్రీట్ చేసుకోమని చెప్పాలి. టెక్నాలజీని నమ్ముతాడు. సో అదొకటి అన్ఫార్చునేట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గుడ్ థింగ్స్ బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు డయాగ్నోసిస్ చాలా బాగా బెటర్ అయిపోయింది. ఇప్పుడు పెథాలజిస్టు, మైక్రోబయాలజిస్టు, రేడియాలజిస్టు అంతమంది ఎక్స్రేలు చూసి, పెథాలజీ స్లైడ్స్ చూసి కొట్టుకునేవాళ్ళు, ఇది క్యాన్సరా కాదా, ఈ క్యాన్సరా ఇట్లా అని. ఇప్పుడు అవన్నీ కూడా ఏఐలో 99% యాక్యురసీతో డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. సార్ మీరు లైక్ ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు ఎప్పుడైనా చూస్తుంటారు కదా మీరు, జస్ట్ అడుగుతున్నాను దానికి. ఇప్పుడు లైక్ అందరూ ఫాలో అయ్యేది ఇన్స్టా, ఎక్కువ చూస్తారు, టైం పాస్ కింద చూస్తారు. దాంట్లో ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది డాక్టర్స్ ఫీల్డ్లో మనుషుల్లో దొంగలు ఉన్నట్టే డాక్టర్స్లో కూడా దొంగలు ఉండొచ్చు మేబీ. సో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కొంతమంది. లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొన్ని విషయాలు చెప్తుంటారు, అది దట్స్ ఎ గుడ్ థింగ్. కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్, అసలు తెలియని వాళ్ళు కూడా దాంట్లోకి వచ్చి ఒక వీడియోలు చేస్తూ ఉంటున్నారు, మార్కెటింగ్. సో దాన్ని ఎలా చూస్తారు సార్? అసలు ఎలా చూసినా అసహ్యంగా చూస్తాను నేనైతే. డాక్టర్గా నువ్వు హిపోక్రటీస్ ఓత్ తీసుకున్న రోజు నువ్వు మనుషులకి అన్యాయం చేయకూడదు, మనుషుల్ని హాని చేయకూడదని తీసుకుంటావు. ఈ దొంగ మార్కెటింగ్ చేసి ఇది దానికి పనికి వస్తే, అది దీనికి పనికి వస్తుందని చెప్పి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పోస్ట్ చేసుకొని పేషెంట్ని కొన్ని వేల లక్షల మందిని దోచుకుంటున్నారు. అది అన్యాయం. ఏదో ఒకటి మాలాంటి వాళ్ళు ఏడుస్తుంటాం, బట్ చివరికి అంటే జనాలకు కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళదే తెలుసుకున్న, మోకాలు కంప్లీట్గా అరిగిపోయి కదలలేని పరిస్థితి. దానికి ప్రపంచం మొత్తంలో ఒకటే ట్రీట్మెంట్ ఉంది, మోకాళ్ళ ఆపరేషన్. అది సైంటిఫికల్లీ ప్రూవెన్. కొన్ని లక్షల రీసెర్చ్ పేపర్లు వచ్చి ఇది ఆన్సర్.
బట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎవరికైనా భయమే. నెంబర్ 2 డబ్బులు. ఇప్పుడు దొంగలు బయలుదేరుతారు. ఆపరేషన్ లేకుండా మీ మోకాళ్ళకి చికిత్స ఒక సూదితోటి, లేకపోతే ఒక టచ్ తోటి, లేకపోతే ఒక గోలితోటి అంటే నువ్వు ఆశపడడం తప్పే ఉంది. నాకు తెలియదు కదా. అదే కదా, తెలీదు, వెళ్తావు, వీడు దోచుకుంటాడు. అది పైగా హెల్త్ విషయం అనేసరికి ఎవరికి తెలియదు కదా, మీకు తప్ప, డాక్టర్స్కి తప్ప ఏం జరుగుతుంది. వాడు దోచుకుంటాడు. అంటే నీ అమాయకత్వాన్ని, నీ భయాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆసరాగా తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు. వీడిని డాక్టర్ని ఎట్లా అంటాం? వీడు దొంగల కంటే దొంగడు. దొంగ అట్లీస్ట్ దొంగ అని తెలుసు మనకి. వీడు దొంగ కాదు, స్టెథోస్కోప్ వేసుకొని మాయవేషంలోనే దొంగడు, అంతే కదా. అవును సార్. ఇలాంటి వాళ్ళు నిజంగా జనాలు ఎండగట్టి బయటపడేయాలి. సార్ ఇంకోటి, అదే ఇన్స్టాలో ఇప్పుడు ఆయుర్వేదం గురించి కూడా చెప్తున్నారు కొంతమంది, మన ఇంట్లో ఔషధాల గురించి. ఇప్పుడు మీరు అన్నట్టు నడుము నొప్పి, నేను ఆయుర్వేదము, హోమియోపతి వీటి గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అవి కూడా ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వస్తున్నాయి. వాటి గురించి నాకు అవగాహన లేదు. ఓకే. వాటి గురించి ఏమి పనికొస్తే ఏమి పనికో నాకు తెలియదు నేను ముట్టుకోను. ఇప్పుడు ఈ దొంగల్ని ఎందుకు తిడతారా అంటే వేరే డాక్టర్ నాకు తెలుసు. ఓకే. మోకాళ్ళని 4వ స్టేజ్ మోకాళ్ళు అరిగిన దానికి ఆపరేషన్ తప్ప ఇంకో చాయిస్ లేదు. అది నాకు తెలుసు. అదే నేను క్రిటిసైజ్ చేయగలను. కానీ కొంతమంది ఆపరేషన్ అవసరం లేదు, మేము ట్రీట్మెంట్ చేస్తామని అది కౌంటర్ చేయగలను. బట్ మిగతా నాకు తెలియదు. ఓకే, ఐడియా లేదా? నా ఐడియా. సార్ ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. కొన్ని విలేజెస్ ఎలా ఉంటుందంటే చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్స్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పటికీ ఉంది టిల్ నో. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటికీ కొంతమంది ఆ ఊర్లో జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఆయన వీక్లీ ట్వైస్ ఏదో వస్తాడు బైక్ వేసుకొని, ఆయన చూపించుకుంటారు. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఇది నా వల్ల కాదు, సంథింగ్ మీరు సిటీకి వెళ్ళండి, పలానా భీమవరంకి వెళ్ళండి, లేదంటే విజయవాడకి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్తారు. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఏంటంటే అక్కడికక్కడ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, టాబ్లెట్స్ ఇవ్వడం, అక్కడికక్కడ టెంపరీ సొల్యూషన్స్ అనేది ఇస్తుంటారు. అంటే చాలా మంది కూడా ఆ ఊర్లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి నమ్మిన వ్యక్తి కదా, మనకు మోసం చేయడం అనే చిన్న నమ్మకం ఉంటుంది. కానీ దాన్ని కూడా కొంతమంది, అంటే అందరూ అన్నాను, కొంతమంది బ్రేక్ చేస్తారు. ఏంటి సార్ ఆర్ఎంపీ డాక్టర్స్ గురించి? ఆర్ఎంపీ డాక్టర్ గురించి అంటే ఇప్పుడు నాకు 2 రకాల అభిప్రాయాలు. ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే కొన్ని లక్షల మంది విలేజ్లో చనిపోయేవాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మేమందరూ ఇక్కడ కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పి మేమందరూ ఉన్నాం, అద్భుతమైన డాక్టర్ అని చెప్పిన మా రీచ్ ఎంతమందికి? నా రీచ్ మా అయితే హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు. ఒక మారుమూల కుగ్రామంలో, ఒక లంబాడీ తండలోనో, ఒక ఏమీ లేని ప్లేస్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అక్కడ ఏది ఎమర్జెన్సీ తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆ పేషెంట్ బతుకుతాడు. గురవారెడ్డి వల్ల బతకడు. ఓకే. అంతే కదా. అక్కడి నుంచి అసలు ఇక్కడికి రావడానికి కొన్ని 100 మైళ్ళు, కొన్ని గంటల టైం పడుతుంది. సో కాబట్టి ఆ రకంగా ఆర్ఎంపీ డాక్టర్లు విలేజెస్లో, ట్రైబల్ ఏరియాస్లో డెఫినెట్గా కొంతమందిని కాపాడుతున్నారు. బట్ రెండో పాయింట్ మీరు అన్నట్టు కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు మరీ ఉత్సాహంతో వాళ్ళ పరిధిలో దాటిన కేసులు కూడా ట్రీట్ చేసి చివరికి కాంప్లికేషన్ తెచ్చి చంపేస్తున్నారు. మేబీ అదే నేను అన్నట్టు టెంపరీ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తే అక్కడ వరకు ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు అదే చెప్తున్నాయి, అది డాక్టర్లు బట్టి ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఒక పర్టికులర్ దాంట్లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్లందరినీ పట్టుకొచ్చి వాళ్ళందరికీ ఇంకా కొంచెం సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి ఈ రకమైన ఆ చివరి మైల్ బ్రిడ్జ్ చేద్దామని ఒక థాట్ ప్రాసెస్ ఉంది, విచ్ ఈజ్ వెరీ గుడ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే మేము ఎంతమంది చదువుకొని ఎంతమంది చేసినా 80% ఆఫ్ ది డాక్టర్స్ ఆర్ సర్వింగ్ 20% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. ఓకే. సిటీస్లో 80% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ ఆర్ దేర్ వితౌట్ డాక్టర్స్. సో మన అది ఇంపార్టెంట్ పాయింట్. పాప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని పెట్టి బోల్డ్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. బట్ సగం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే డాక్టర్లు అక్కడికి వెళ్ళట్లా. అక్కడికి వెళ్తే కొడుకులకు చదువు లేవు, కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావు, అంత సిటీలో ఉండాలా, పెద్ద పెద్ద స్కూల్స్లో చదవాలా, నువ్వు వెళ్తానా మీ ఆవిడ రాదు, సో అక్కడికి పోవట్లేదు. సో దాంతో ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటానే ఉంది. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు అన్నది మంచి ఉంది, చెడు ఉంది, మన అదృష్టం. సో అది ఇంకా అటు ఉంది ఇటు ఉంది, అంతే, ఇంకేం చేయలేమంటారు. డాక్టర్ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి. అది లైక్ ఇప్పుడు ఎనీ హ్యూమన్, మనం దేవుడికి దండం పెడతాం, కాళ్ళకి నమస్కారం చేస్తాం పంతులకి, ఆ తర్వాత మేబీ మీకే డాక్టర్స్నే దేవుడిగా కొలుస్తారు. అంటే ఆ ఎమర్జెన్సీని బట్టి మీకు కాళ్ళకి దండం పెట్టడం ఉంటుంది, మీకు చేతులు నమస్కారం చేయడం ఉంటుంది. మిమ్మల్ని ఒక గాడ్ లెవెల్లోనే చూస్తారు. మీ ప్రొఫెషన్ కాదు ఉంటుంది ఇప్పటికీ. ఎనీథింగ్, ఏ హాస్పిటల్లో ఎనీ డాక్టర్ ఎవరైనా మీరు ఒక దేవుళ్ళ ఉంటారు. సో ఎలా చూస్తారా మీ వృత్తిని, ఈ గౌరవాన్ని? చాలా బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి ఊపిరాడదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మేము దేవుళ్ళం కాదు,
రాక్షసమేం కాదు, మీలాగా మనుషులే. కాకపోతే మాకు చదువుకోవటం వల్ల కొంత ఒక జ్ఞానం, కొంచెం నాలెడ్జ్. మిమ్మల్ని ట్రీట్ చేసే అదృష్టం కలిగింది. అది 2 రకాల డేంజరు. దేవుడు అని చెప్పి కాళ్ళు పట్టుకోవడం అనవసరం, అట్టని చెప్పి నువ్వు మన చంపేశావు, నువ్వు రాక్షసుడు రాళ్ళు వేయటం అనవసరం, కరెక్ట్ కాదు. 2 జరుగుతాయి, ఇండియాలో జరుగుతాయి. సో కాబట్టి నేను పేషెంట్లకి ఎప్పుడూ చెప్పేది, అమ్మ మీలాంటి మనుషులు మేము, మాకు వీక్నెస్లు ఉంటాయి, మేము తప్పులు చేస్తాం, బట్ అట్లా చెప్పి మమ్మల్ని దేవుడి కింద పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు, మీతో పాటు ఉంచండి, మేము చేసిన మంచి చెడుని కలిసి పంచుకుందాం అని చెప్తాను నేను ఎప్పుడు. ఓకే, అది అందరూ ఒప్పుకోరు. చాలామందికి బాగైతే అమ్మో నువ్వు దేవుడివి, ఏదన్నా జరిగితే నువ్వు రాక్షసుడివి, నువ్వు చంపేశావు, నా కూతురిని నా కొడుకుని చంపేశావు అని ఇంకా రాళ్ళేస్తున్నారు. అది పాత రోజుల్లో లేదు, ఇప్పుడు వచ్చింది అది. బట్ ఇక మన దురదృష్టం అది. ఎన్నో ఆపరేషన్ చేస్తుంటారు 25 years కెరియర్లో, చాలా చేస్తుంటారు, టూ మెనీ ఆపరేషన్ చేస్తుంటారు, అసలు నెంబర్స్ కూడా తెలియదు ఎన్ని ఆపరేషన్ చేస్తుంటారు. 70,000 పైన చేస్తుంటారు. 70,000. ఓ, సో ఆ 70,000 పైగా ఆపరేషన్ చేసిన మీరు ఏ సందర్భంలోనైనా ఆపరేషన్స్ ఫెయిల్ అయినా జరిగింది సార్? ఎందుకు వాళ్ళు చాలాసార్లు జరుగుతాయి. చాలాసార్లు పేషెంట్లు ఏమని చెప్పాలి, నా తెలివి తక్కువతనం కాదు, నా అశక్తత వల్ల చనిపోయిన పేషెంట్లు కూడా ఉన్నారు. సో ఆ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది సార్, తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ కదా మీకు? ఏ డాక్టర్కైనా హార్డ్లీ 1% కంటే ఉండరు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ రవీంద్ర గారు ఉన్నారు, వాళ్ళ మదర్ని తీసుకొని మీ దగ్గరకు వచ్చారు మోకాళ్ళ ఆపరేషన్ కోసం, ఇక్కడ కర్నూలులో ఉంటారు ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే కొంచెం భయంగా ఇలా అడ్మిట్ చేసాము, బట్ ఆయన అస్తవాసి మంచిది, మా అమ్మ సూపర్గా ఉంది, ఇప్పుడు సెట్ అయిపోయింది కాళ్ళు అన్నారు. నాకు భలే అనిపించింది. అంటే ఇలాంటి చాలా మంది చెప్తుంటారు. అది మా అదృష్టం. అది చెప్తాను కదా, హస్తవాసి అన్నది ఏంటంటే డాక్టర్ హృదయంతో ట్రీట్ చేస్తే ఆయన హస్తవాసి బాగుంటుంది. అది నాకు వచ్చింది, ఆ మాట వచ్చింది నాకు, నా మీద అదృష్టం. బట్ నా చేతిలో కూడా కాంప్లికేషన్లు వచ్చిన పేషెంట్స్ ఉన్నారు, చనిపోయిన పేషెంట్లు ఉన్నారు. బట్ గమ్మత్ ఏంటంటే చనిపోయిన పేషెంట్ పిల్లలు నా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఆ పేషెంట్ బాగలేనప్పుడు నేను వాళ్ళతో పడ్డ తాపత్రయం, వాళ్ళతో నేను కలిసి జర్నీ చేసిన ఇమోషనల్ ఇది వాళ్ళకి నా మీద ఇంకా గౌరవం పెరిగేట్ చేసినాయి, ఇంకా నమ్మకం పెరిగేట్ చేసినాయి. ఈ డాక్టర్కి చేయగలిగినంత చేశాడు, మన దురదృష్టం అనుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అది అదృష్టం, నా అదృష్టం. అది అందుకని ఎప్పుడు చెప్తాను, నా దగ్గర పనిచేసే డాక్టర్లు కూడా కాంప్లికేషన్ రాకుండా ఉండవు, అందరికీ వస్తాయి. వచ్చిన కాంప్లికేషన్ ఎంత ధైర్యంగా, ఎంత హృదయంతో స్వీకరించి పేషెంట్ని నీ వైపు తీసుకొని పేషెంట్తో పాటు నువ్వు కూడా ఆ ఎమోషనల్ జర్నీలో పార్టిసిపేట్ చేస్తే పేషెంట్ రిలేటివ్స్ కూడా నీతో అర్థం చేసుకుంటారు, ఈ డాక్టర్ ప్రాణం పెట్టాడు కానీ మన చేతుల్లో లేదు అని అన్న ఫీలింగ్ వస్తుంది. అటు కాకుండా కాంప్లికేషన్ రాగానే కొంతమంది తప్పించుకొని తిరుగుతారు, అప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ మీద అలాంటి లైక్ ఎప్పుడన్నా? చాలా తక్కువ ఉన్నాయి. నా మీద కూడా టీవీలో వెళ్ళారు, ఒక అతను టీవీలో వెళ్ళి 3 టీవీల్లో ఒకే రోజు గురువారెడ్డి హంతకుడు నా కాలు ఇరగొట్టేశాడు, నా కాలు పాడు చేశాడు అని అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఉన్నాయి నా మీద. బట్ తక్కువ, అదే సక్సెస్ రేట్ ఎక్కువ కదా, అందుకే మీరు నిన్నాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. నిజంగా జనాలకి బ్యాక్ పెయిన్ అనేది, సివియర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా టార్చర్. అది ఆ పెయిన్ని అసలు చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకొని భరిస్తూ ఉంటారు చాలామంది. మెజారిటీ పీపుల్, ఎక్కువ మందికి లేడీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. మేబీ డెలివరీ తర్వాత, డెలివరీ టైంలో ఏదో ఇంజెక్షన్ ఇస్తారు సంథింగ్, ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మేబీ. అది డెలివరీలో ఇచ్చే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ రాదు, అది చాలామందికి అపోహ ఉంది. లేడీస్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు ముందుకు వంగి పనులు చేస్తారు, అంట్లు తోమటం, ఇల్లు తోడవటం, ఓడవటం, బట్టలు ఉతకటం, వెన్నెముక అనేది స్ట్రైట్గా ఉండి కూడా వంగి చేస్తాను. వంగి చేస్తే ఇంకా అది పోయినట్టునే. దానివల్ల వాళ్ళు చేసే పనుల్లోనే సగం వాళ్ళే కొని తెచ్చుకుంటారు. నేను రోజు ఒక 20 మందిని చూస్తాను బ్యాక్ పెయిన్ వాళ్ళని. వాళ్ళందరికీ ఫస్ట్ చెప్పేది, అమ్మ ముందు పొడిగాటి చీపురు కొనుక్కో. పాత రోజులలాగా పొట్టి చీపురు కాదు, పొడిగాటి వచ్చినాయి. నువ్వు నిల్చొని స్టైల్గా ఓడవచ్చు. అట్లానే నిల్చొని వంట చేసేటప్పుడు కూడా స్ట్రైట్గా చూసుకొని చేయి, వంగకూడదు, ఎక్కువ బెండ్ బెండకూడదు అసలు. అలా నువ్వు టేబుల్ ఎలివేట్ చేసుకొని చేసుకోవాలి. అలాంటి చిట్కాలు చెప్తుంటాను నేను. బట్ డైలీ వాళ్ళ వర్క్లో అసలు మీరు అన్నట్టు వంట చేయడం కానీ, గిన్నెలు తోమడం కానీ చేసుకోవాలి, లేకపోతే సఫర్ అవుతారు. అది కదా పాయింట్ అక్కడ. వాళ్ళు నేర్చుకోవాలి, చేసుకోవాలి. సో అంతేగాని ఈ డెలివరీ తర్వాత అంటే బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా వస్తుంది బికాస్ ఆఫ్ ది హెవీ బేబీ. బట్ ఇంజక్షన్ వల్ల కాదు. సరే, ఎక్కువ మొత్తం మెడిసిన్ సైడ్ వెళ్ళిపోయింది. సార్, గురువాయనం పుస్తకం విషయంకి వద్దాం. నేను చాలా పుస్తకాలు చదివాను సార్, అంటే సినిమాకి సంబంధించిన ఎక్కువ పుస్తకాలు చదివాను. మీ పుస్తకం, వంశీ గారి పుస్తకాలు చాలా ఇష్టం నాకు. అందులో ఆయన జర్నీ ఉంటుంది,
ఆయన టచ్ చాలా బాగుంటుంది, వే ఆఫ్ నరేషన్ చాలా బాగుంటుంది. తర్వాత నాకు మీ పుస్తకం భలే అనిపించింది. వే ఆఫ్ నరేషన్ కానీ, మీ జ్ఞాపకాలు కానీ, మీరు నెమరు వేసుకోవడం కానీ, కొన్ని మూమెంట్స్ గురించి చెప్పడం కానీ, ఎస్పెషల్లీ మీకు ఇండస్ట్రీలో చాలామందితో పరిచయాలు ఉన్నాయి మీరు మనం డిస్కస్ చేసినట్టు. ఎస్పెషల్లీ మ్యూజిక్ ఫీల్డ్లోనేమో 2 లెజెండ్స్, బాలు గారు అండ్ సిరివెన్న సీతారాం శాస్త్రి గారు. వీళ్ళిద్దరితో మీకు అనుబంధం ఉంది. ఈ పుస్తకంలో కూడా మీరు వాళ్ళ గురించి రాశారు, చదివే నేను. బాల సుబ్రహ్మణ్యం గారి గురించి అండ్ శాస్త్రి గారి గురించి. ఇద్దరు మహానుభావులు నా జీవితంలో చెరగలేని ఇంప్రెషన్స్ వేసి వెళ్ళిపోయారు. ఇద్దరు అంత స్నేహితులు. నాకు వాళ్ళ పరిచయం నా పూర్వజన్మ సుకృతం. బాలు గారు భార్య సావిత్రి గారికి నేను మోకాళ్ళ ఆపరేషన్ చేశాను. దాంతో ఆయన మరింత ఆత్మీయుడయ్యాడు నాకు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఇష్టమైన పాట నీలాలు కారేనా కాలాలు మారేనా అని ముద్దమందారంలో పాట. ఆ పాట పాడి ఆ తర్వాత మాట్లాడతాను నాతో ఆయన పాపం చనిపోయేప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయిన రోజు కూడా నాకు ఫోన్ చేసి ఆడియో మెసేజ్ ఇట్లా అడ్మిట్ అయ్యాను, ఈ మందులు తీసుకుంటున్నాను, బాగానే ఉంది, రేపు వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతాను, ఈ మందులు కరెక్టే కాదా అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. 3 రోజుల్లో చనిపోయారు. సో చాలా దురదృష్టకరం. అట్లనే సీతారామ శాస్త్రి గారు కూడా. ఆయన నన్ను గురవయ్య శాస్త్రి అంటాడు, నేను ఆయన సీతారామరెడ్డి గారు అంట. మా ఇద్దరం తోకలు మార్చుకున్నాం. ఆయన ఎంత బాగా మాట్లాడతాడు. ఆయనతో కూడా రాత్రులు 12 1 గంట దాకా కూర్చునేవాడు ఒక్కోసారి. పైగా మీకు పాటలు అంటే చాలా ప్రాణం మీకు. అందులో ఆయన పాట అంటే మరీ ఇష్టం. ఆయన చివరిలో చనిపోవడానికి ఒక 4 రోజుల ముందు అనుకుంటా డ్రైవర్ తోటి ఒక 400 పేజీల ఫోటో కాపీ బుక్ పంపించాడు ఆయన పాటలు. ఒక లిరిక్స్ ఆయన పాటలు మొత్తం పంపించి దీంట్లో మీరు ఒక 100 పాటలు సెలెక్ట్ చేయండి, అది మన ఇద్దరం కలిసి టీవీ ప్రోగ్రామ్స్ చేద్దాం, ఇంటర్వ్యూ లాగా అని చెప్పి పంపించాడు. ఎందుకంటే మీరు లిరిక్స్ని చాలా పర్టికులర్గా అబ్జర్వ్ చేసి మాట్లాడుతుంటారు కదా. ఎగ్జాక్ట్లీ పంపించారు. అది నేను పెట్టుకున్నాను. కరెక్ట్గా 4 రోజులకి చనిపోయాడు. ఆయన మీకు హ్యాండ్ ఓవర్ చేశాక హ్యాండ్ ఓవర్ పంపించారు. ఉంది నా దగ్గర బుక్ ఇంకా. సో అది కూడా చాలా దురదృష్టం. పాప ఆయనకి లంగ్స్ దెబ్బతినకుండా ఉంటే ఇంకా బాగుండేవాడు. నిజంగా వీళ్ళిద్దరు గొప్ప తెలుగు భాషకి ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లారో. ఇద్దరు ఒకే సంవత్సరంలో చనిపోవడం భలే దురదృష్టం. మన తెలుగు జాతి మొత్తానికి దురదృష్టం. పైగా హెల్త్ విషయంలో ఇలా జరగడం వాళ్ళిద్దరికి చాలా చాలా చాలా. అంటే శాస్త్రి గారికి ఎప్పుడైనా అడ్వైస్ ఇచ్చేవారు సార్ యాజ్ అ డాక్టర్గా? కొంచెం లేదు ఎప్పుడు ఆయన పాపం ఎప్పుడు నన్ను అడ్వైజ్ అడగదు. కాకపోతే ఆయన ఫ్రెండ్స్ డాక్టర్లు ఆపరేట్ చేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ వాళ్ళే. బట్ ఆయన ఎప్పుడు మెడికల్గా అడ్వైజ్ నేనే ఎప్పుడు సార్ సిగరెట్లు తగ్గించండి సార్ అని గోల్ పెడుతునేవాడిని. ఆయన నవ్వి పక్కకు తీసుకెళ్ళేవాడు. అది బాలుగారు అయితే ఆయన ఫిట్టే. బాలుగారు ఫిట్. కోవిడ్ కానీ తిరుపతి ఆయన కనీసం ఇంకో 20 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండేవాడు ఈజీగా. సార్ కోవిడ్ టైంలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బాలు గారిని చాలామందిని మన క్లోజ్ సర్కిల్లో చాలామంది కోల్పోయాం కదా. యాజ్ అ డాక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆ టైంలో? అసలు భయంకరమైన రోజులు. రోజు నాకు అమెరికా నుంచి ఫోన్లు వచ్చాయి. రాత్రి 12 దాకా పడుకునేవాడు కాదు. ఈ బెడ్స్ అరేంజ్ చేయడం, హాస్పిటల్ మనకు ఉంది కాబట్టి బెడ్స్ కోసం వచ్చేవాళ్ళు. ఒక 10 మందికి అరేంజ్ చేసేవాళ్ళం, ఒక 10 మందికి చేయలేకపోయేవాళ్ళం. హృదయ విదారకమైన సంఘటనలు. ఓ ఫ్రెండ్ బ్రదరు చనిపోతే ఫ్రెండ్ రావడానికి లేదు, పేరెంట్స్ లేరు, మేమే బరీ చేసి యాషెస్ పంపించాం. అట్లాంటి హృదయ విదారకమైన ఘటనలు. మళ్ళీ రింగ్ సైడ్ కదా, మేమే కదా చూసేది పక్కనే. సో చాలా భయంకరంగా ఉంది. మళ్ళీ ఆ రోజు రాకూడదు. సో అసలు సో సాడ్ సార్. అసలు చాలా ఇయర్స్ నుంచి ఈ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నారు. లైక్ హాస్పిటల్స్ని బిల్డ్ చేశారు. లైక్ కిమ్స్లో మీరు ఒక ఫౌండర్గా ఉన్నారు. ఇప్పుడు సన్షైన్ పెట్టారు. సన్షైన్ ఏమో మళ్ళీ క్లబ్ చేశారు మీ కిమ్స్తో. అంటే ఏంటి సార్ సన్షైన్ మీరు ఓన్గా ఒక హాస్పిటల్ క్రియేట్ చేసి ఒక డిజైన్ చేసి అంటే మీ ఆలోచన మీ విధానాలతో మీ సర్జరీస్తో ఎక్విప్మెంట్ అదంతా సెట్ చేసి ఒక మంచి హాస్పిటల్ పెట్టి అంటే కిమ్స్తో మళ్ళీ క్లబ్ చేయడానికి రీజన్ ఏంటి? కిమ్స్ మా అమ్మ, సన్షైన్ మా ఆవిడ. ఓహో ఓకే, అలా తెలుస్తారా? అంతే. సన్షైన్ తోటి ఒక 10 ఏళ్ళు గడిపాను. బ్రహ్మాండంగా గడిపాను జీవితం. మళ్ళీ మా అమ్మ పిలిచింది, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. మా అమ్మ ఆవిడ అందరం కలిసి బతుకుతున్నాం. అంత సింపుల్. అతనే కోడల్ని కలిపేశాం. అంత సింపుల్. 25 ఏళ్ళ నుంచి మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు. మీరు అన్నట్టు 70,000 పైగా ఆపరేషన్ సర్జరీస్ చేశారు. లైఫ్ని మీరు చూసినంత దగ్గరగా ఎవరు చూస్తుంటారు? అంటే ఒక హ్యూమన్ లైఫ్ని మీరు చూసినంత దగ్గరగా ఎవరు చూస్తుంటారు? లైక్ ఫుడ్ కానీ ఎనీథింగ్ ఏదైనా. వాట్ ఈస్ లైఫ్ అబౌట్ అంటే గురవారెడ్డి గారి మాటల్లో? లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్. అది దాన్ని ఎవ్రీ డే యూ షుడ్ సెలబ్రేట్ అండ్ యూ షుడ్ కౌంట్ ద బ్లెస్సింగ్స్.
ఎవ్రీడే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి ఈ లైఫ్ నీకు ఇచ్చినందుకు. ఆ గ్రాటిట్యూడు, ఆ ఆనందం ఉంటే లైఫ్ ఎన్నాళ్ళైనా హ్యాపీగా ఉంటుంది. గొణుగుతా బా ఏమి వచ్చిందిరా, అది లేదు ఇది లేదు, ఆ కారు లేదు ఇది లేదు, ఈ పేషెంట్ బాగాలేడు అది లేదు, చెమట పడుతుంది ఏసీ లేదు, ఇలా గొణుక్కుంటూ పోయావంటే జీవితం సున్నా. నీకు నువ్వే చేసుకుంటావు. నువ్వు చూస్తుంటావు చాలామంది గొణుగుతానే ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా ఏదే నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏదే నువ్వు గొణుగుతానే ఉంటావు. లైక్ ప్రొఫెషన్స్ లో కూడా ఏదో నేను అచీవ్ చేయలేకపోతున్నాను నేను ఇంకా. ఎప్పుడు ఆ అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు లైక్ మీ దాంట్లో కూడా ఉంటుంటుంది ఎవరిదైనా ఎనీథింగ్, అబ్బా గురువారెడ్డి ఎదిగిపోయాడు నాకు రావట్లేదు అంత పేరు. అంటే జీవితంలో మూడింటిని పక్కన పెట్టాలి. 3 ఆలు అండ్ 3 ఈలు ఇంగ్లీష్లో చూస్తే ఈగో, ఎన్వి, ఎక్సెస్, గ్రీడ్. ఆ మూడింటిని తెలుగులో తెలుగుకరిస్తే ఈగో అంటే అహం, ఈ తర్వాత ఎన్వి అంటే అసూయ, ఎక్సెస్, గ్రీడ్ అంటే అత్యాస. సో అహం, అసూయ, అత్యాస ఈ మూడింటిని నువ్వు పక్కన పెట్టితే నీ అంత అదృష్టవంతుడు, నీ అంత బలవంతుడు ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. నువ్వు చూడు, ఏ ప్రాబ్లం అయినా ఈ మూడిట్లో ఒకటి ఉంటుంది: అహంభావం, అత్యాస అండ్ అసూయ. చాలా మంది సెలబ్రిటీస్ని మీరు దగ్గర నుంచి చూస్తుంటారు, లైక్ పొలిటీషియన్స్ కానీ లైక్ హీరోస్ని కానీ అందరినీ చూస్తుంటారు. మీకు చాలా ట్రావెల్ ఉంది, చాలా చేస్తుంటున్నారు. ఎవరినైనా చూసినప్పుడు అబ్బా చాలా హెల్తీగా ఉన్నారు, ఫిట్గా ఉన్నాడు, ఈయనలాగా ఉండాలి మనం, లైక్ బోన్ స్ట్రెంత్ కానీ మీరు అన్నట్టు ఎనీథింగ్. లైక్ ఇప్పుడు సిబిఎన్ గారిని చూస్తాం, చంద్రబాబు నాయుడు గారిని. ఆయన 70+ అయినా ఇప్పటికీ లైక్ ఆయన ఏం డైట్ చేస్తారో కొన్ని సందర్భాలు చెప్పారు కొన్నిసార్లు, అంటే ఎవరిదైనా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా. మీకు అలాగా అబ్బా సూపర్ హెల్త్ అనిపించింది ఏంటి సార్? ఎవరిని? అందరూ అట్టానే ఉన్నారు రా బాబు. ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు అసలు? ఎవరు బ్యాడ్ హెల్త్ ఉంది? ఇప్పుడు మా ఎక్స్ట్రా డే హీరోస్ని తీసుకో, నాగార్జున ఈజ్ ఆల్వేస్ ఫిట్. ఓకే. ఇప్పుడు చిరంజీవి చూడు, మన శంకర్ ప్రసాద్ ఆయన కూడా ఫిట్ అయిపోయాడు. డాన్స్ కూడా వేస్తారు, డాన్స్ కూడా వేస్తాడు ఆయన. 70+ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. బాలకృష్ణ కూడా హెల్తీ, ఆయన కూడా డ్యాన్స్ గీసాలు చేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళ కండలు, ఒక రామ్ చరణ్ తీసుకో, అర్జున్ తీసుకో, తారక్ని తీసుకో, ప్రభాస్ని తీసుకో, అసలు ఇంపెక్కబుల్ బాడీస్ ఉన్నాయి. సో ఆ రకంగా వాళ్ళందరూ దే ఆల్ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఫిట్. అలా చూసే నేర్చుకోవాలి. సార్ మీరు ఇందాక ఇప్పుడు ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఆయన కూడా ఫ్యూ సర్జరీస్ అయినాయి బాహుబలి తర్వాత అని చెప్తుంటారు కదా. నాకు తెలియదు, మీకు ఐడియా? నాకు ప్రభాస్తో పెద్ద పరిచయం లేదు. ఓకే. ప్రభాస్ జనరల్గా కొంచెం షై టైపు, ఎప్పుడైనా కనపడితే హలో చెప్పే తప్ప. అంటే మీరు రాజమౌళి గారి ఫ్యామిలీ నుంచి అటు ఎక్కువ కలిసే ఉంటారు కదా. కలిసాము. ఆయన బాహుబలి పార్ట్ 1 అయిన సూపర్ సక్సెస్ రోజు ఇంట్లో తను అందరం కలిసాము. బట్ ఎక్కువ కాన్వర్సేషన్లో పార్టిసిపేట్ చేయడు, చాలా షైగా ఉంటాడు. నాకు ఆయన ఏం సర్జరీ నాకు తెలియదు. తారక్ గారితో బాండింగ్ ఎలా ఉంటుంది సార్? ఎన్టీఆర్ తారక్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ గా. ఓ బాయ్, జోక్స్ మీద జోక్స్ వేస్తూనే ఉంటాడు. అసలు పొట్ట పగిలిపోద్ది. అసలు ఈయన హీరోనా నువ్వు అట్లా 30 కొడితే అర్థం కాదు. అంత క్యాజువల్గా, అంత ఫ్రెండ్లీగా ఉంటాడు. పైగా మీ సన్నీకి క్లోజ్ ఫ్రెండ్స్, అన్ని క్లోజ్ ఫ్రెండ్. సన్నీ తారక్ తోటి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి దే ఆర్ వర్కింగ్ టుగెదర్. మొన్న కూడా ఒక ట్వీట్ వేస్తూ సన్నీ గురించి పెట్టారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తారు కదా సన్నీ, సన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని ట్వీట్ చేస్తూ బాండింగ్ గురించి చెప్పాడు. సన్నీ ఎంత ఇంపార్టెంట్ నా లైఫ్ లో అని సంథింగ్ ట్వీట్ చేస్తారు తారక్ గారు. యా, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. యా, లైక్ హెల్త్ విషయం కానీ లైక్ ఇప్పుడు హ్యూమన్స్ గురించి కానీ ఏం చెప్తారు ఇప్పటి జనరేషన్కి? రిలైజ్ నా సింపుల్ సూత్రం లైఫ్లో ఏంటంటే, డూ వాట్ యు ఎంజాయ్ వాట్ యు డూ. సింపుల్ లైఫ్, దట్స్ ఇట్. అంతే. ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకో. డూ వాట్ యు ఎంజాయ్ వాట్ యు డూ. మేబీ మీరు ఒక సందర్భంలో చెప్పారు, మన ప్రొఫెషన్ ఫుల్ ఎంజాయ్ చేయగలిగితేనే మనకు ఒక కిక్ ఉంటుంది. అంతే. మీరు ఇప్పుడు మీ ప్రొఫెషన్ మీకు ఎంత కొంచెం ఒక టైంలో బోర్ కొట్టినా కొట్టకుండా మీరు ఈ జిమ్లు కానీ సంథింగ్ ఇదంతా ఒక రూమ్ పెట్టుకోవడం సంథింగ్, అన్ని పుస్తకాలు చదవడం, ఆ చేపలు, ఆ ఎక్వేరియం నాకు పెద్ద స్ట్రెస్ బస్టర్. అవునా సార్? ఎవ్రీ క్లినిక్లో ఉంటుంది నాకు. ఓకే. ఇప్పుడు ఎప్పుడు బాగా ఇదంటే అక్కడ కూర్చొని జస్ట్ కీప్ సీయింగ్ ద ఫిష్ చూస్తుంటారు, అంతే. దట్స్ ఆల్. లైఫ్ ఈజ్ సింపుల్, వీ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. అది సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఫైనల్గా టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో రాజేష్, చాలాసార్లు మనం కలుద్దాం అనుకున్నాం, కానీ నా వర్క్ వల్ల కలవలేకపోయాను. ఐఎమ్ గ్లాడ్ వీ మెట్. మనం ఇంకా కలిసి ఎన్నో కొత్త ప్రయోగాలు చేద్దాం. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.